వారి జీవితాలను ఏది మేలుకరమైనదో, ఏది క్షేమకరమైనదో, ఎట్టిది ఆహ్లాదకరమైనదో, ఏది మీ యందు ఆనందింపదగినదో వాటి యందు నిలబడులాగున, నిలుచులాగున వారికి తగిన ప్రశస్తతను దయచేయండి. ఏది మాకు కీడు కలిగినదో, ఏది మమ్మల్ని నశింపజేయునదో అట్టి దానికి దూరముగా జరిగడి గొప్ప వివేచన జ్ఞానాన్ని అందరికీ పొసగండి. సమస్త ప్రజలను రుజుమార్గమందు నడిపించుడని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థనని అడుగుచున్నాము తండ్రి. అవమాన్. చాలా సంతోషం ప్రియులారా, రెండవ దినానికి విచ్చేసిన మీ అందరికీ, అటువలే వేదికని అలంకరించినటువంటి దైవజనులు, గౌరవనీయులు, పెద్దలైన ప్రతి వారికి కూడా క్రీస్తు పేరిట ప్రత్యేకంగా శుభాలను తెలియజేసుకొనిచూ ఉన్నాను. ఏనన్నా ఓకేనా? రైట్. ఇప్పటిదాకా విజయరావణ గారి నోట నుండి వాక్యం మానవుణ్ణి ఏ విధంగా సన్మార్గంలో నడిపిస్తూ ఉంటుందో చక్కని మాటలు నేర్చుకున్నారు. ఇక నేడు మీకు అనుగ్రహించినటువంటి దేవుని పాఠం, నరకం కొని తెచ్చుకునే కష్టమా, దేవుడు పెట్టే దుఃఖమా? ఎందుకు అనంటే ఒక క్రైస్తవ సమాజంలోనే కాదు, ప్రతి ఆస్తిక సమాజంలో కూడా, ఆస్తిక సమాజము అంటే దేవుని యొక్క అస్తిత్వాన్ని నమ్మే సమాజం. తెలుసు కదా, ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు థీయిస్టులు, అనగా ఆస్తికులు. ఆస్తికులు అంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడండి బాబు అని. ఆయన ఎవరో తర్వాత సంగతే. ఆయన అల్లానా, యేసుప్రభువా, శ్రీరాముడా, అది వేరే. మొత్తానికి దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఆస్తికులు. రెండవ సమాజం నాస్తికులు. అంటే వాళ్ళు అసలు ఏ దేవుడు లేడు, సృష్టి తనంతట తనే ఉద్భవించింది. దిస్ క్రియేషన్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. సృష్టి తనంతట తానే ఉంది, నాస్తికులు. మూడవది ఆగ్నేయవాదులు. వీళ్ళని ఇంగ్లీష్లో ఎగ్నోస్టిక్స్ అంటారు. అంటే ఏంటంటే దేవుడు ఉన్నాడో లేదో నాకు క్లారిటీ లేదు, ఉంటే ఉండుండొచ్చేమో, లేకపోతే లేకపోయి ఉండొచ్చేమో అని రెండిటి నడుమ కొట్టుమిట్టాడే వాళ్ళు ఆగ్నేయవాదులు. ఇలాగా 3 రకాల వాదనలు ప్రపంచంలో ఉండగా, ఆస్తిక సమాజంలో నరకం గురించినటువంటి ప్రస్తావన ప్రతి మతంలోనూ ఉంది. అది హైందవ, ఇస్లాం, క్రైస్తవ, సిక్, యోధా, ఇలాంటి చాలా ప్రధాన మతాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ప్రతి మతంలో ఉన్నటువంటి ఒక ఆలోచన, ఒక అభిప్రాయం ఏంటంటే దేవుడు పాపాత్ముల్ని నరకంలో వేసి కాలుస్తాడు, దేవుడు చెడ్డవారిని నరకంలో వేసి టార్చర్ పెడతాడు. ఈ అభిప్రాయం ప్రతి ఆస్తికుడికి ఉంది, మతాలకు అతీతంగా. కానీ మనకు బైబిల్ చెప్తున్న విషయం ఏంటి? అసలు నరకం అంటే దేవుడు పెట్టే ఒక టార్చర్ రూమా? తన కోసం బ్రతకని వాళ్ళని హింసించి వేటాడే క్రూరుడా దేవుడు? మనం ఎన్ని కథలు చెప్పినా దేవుడు ప్రేమామయుడండి, దేవుడు మంచోడండి అని చెప్తే, మరి అంత ప్రేమామయుడైన వాడు నరకంలో కోట్ల సంవత్సరాలు ఎలా కాలుస్తాడండి? మరి అన్ని కోట్ల సంవత్సరాలు నరకంలో కళ్ళమ్మట కాలిపోతూ మనం బాధపడుతూ మనం యాతన పడుతూ ఉంటే, ఆయన అలాగ స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని సింహాసనం మీద ఉంటే ఆయన ప్రేమామయుడని ఎలా అంటారు అని కూడా ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. ఈ నరకం గురించి, దేవుడి గురించి ఎన్నో డిబేట్లు కూడా జరిగినాయి నాస్తికులకి ఆస్తికులకి మధ్య. ఇక ఈ నరకం గురించి అంటారా, ఒక్కొక్క నరకంలో ఒక్కొక్క వర్ణన ఇచ్చారు, ఒక్కొక్క మతంలో నరకం గురించి. దానిలో రౌరవాది నరకాలని, శూలప్రోత నరకాలని, అప్రస్తుత నరకాలని, ఇలా రకరకాల నరకాలు. ఏంటండి అని అంటే ఒక్కొక్క నరకంలో ఒక్కొక్కలాగా ఉంటుందని మన చిన్నప్పుడు విని ఉంటాం. కొన్ని పురాణాలు కూడా ఉన్నాయి. దానికి మించి మనకు మతాల గురించి అవసరం కాబట్టి నేను ప్రస్తావించట్లేదు. కొన్ని నరకాల్లోనైతే ఏకంగా శూలాలు పెట్టి ఎప్పుడు పొడుస్తూ ఉంటారని, మరికొన్ని నరకాల్లో ముఖ్యంగా కుంభీపాకం అనే ఒక నరకంలో అయితే ఏకంగా నూనెలో వేసి ఎంచుతారని, లాలాభక్ష నరకం అనే దానిలో అయితే ఈ చెప్పకూడని కొన్ని ద్రవాలు,
పబ్లిక్గా చెప్పుకోలేని కొన్ని ద్రవాలను తాగిస్తారని, ముఖ్యంగా ఎవరైతే భార్యల్ని హింసిస్తారో, ఏ భార్య అయితే భర్తల్ని హింసించిద్దో వాళ్ళందరిని అక్కడ వేస్తారని, వాళ్ళ స్పెర్మ్‌ని అనగా వాళ్ళ వీర్యాన్ని వాళ్ళ చేత తాగిస్తారని, రక్తాలను తాగిస్తారని, చీము తాగిస్తారని, హ్మ్. పురుగుల్ని లోపలికి పంపిస్తారని, రకరకాల వర్ణనలు వింటే ఆశ్చర్యపోయి భయాందోళనకు గురయ్యే వర్ణనలు. వీటన్నిటిని కాసేపు పక్కన పెట్టి అసలు మనకు బైబిల్ నరకం గురించి ఏం మాట్లాడుతుంది అనే విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే, అసలు ముందు ఈ భూమి మీద మానవ జీవితం ఎట్టిదో మనకు ఒక అవగాహనలోకి రావాలి ఫస్ట్. కొంతమంది ఏమంటారంటే, అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? నన్ను అడిగి పుట్టించవచ్చు కదా! నన్ను అడగకుండా అసలు నన్ను ఎవడు పుట్టించాడు అని మాట్లాడతారు. దీనిని లాజికల్ ఫ్యాలసీ అంటారు. ఎందుకంటే అసలు నిన్ను అడిగి పుట్టించొచ్చు కదా అనే ఆ మాటే తప్పు. ఎందుకంటే అడిగి పుట్టించాలి అనంటే అసలు ముందు నువ్వు పుట్టాలి కదా! అడగాలి అనంటే ముందు నువ్వేమవ్వాలి? నన్ను అడిగి అసలు ఆ మాటే తప్పురా బాబు! నిన్ను అడిగి పుట్టించేదేంది? అసలు ముందు అడగాలంటేనే నువ్వు పుట్టాలి ఫస్ట్. నీ పర్మిషన్ నా పర్మిషన్ లేకుండా నన్ను ఎందుకు పుట్టించారంటే అసలు ముందు పర్మిషన్ తీసుకోవాలన్నా గాని ముందు నిన్ను పుట్టించాలి కదా! నువ్వు ఉంటేనే కదా అసలు నిన్ను అడగటానికి. నువ్వంటూ ఒకడికి లేకుండా అసలు నిన్ను ఎట్లా అడుగుతాడాయన? రెండోదేందంటే, ఆయన అన్నీ అడిగి చేయటానికి ఆయన మన బానిస గాదు. ఆయన మన ఇంట్లో పనోడు గాదు. ఆయన సర్వసత్తాకుడు. అప్పుడప్పుడు మన భారతదేశం గురించి అంటాం. సర్వసత్తాక సార్వభౌమ దేశం అంటాం. మన దేశం గురించి మాట్లాడేటప్పుడు మోడీ గారు. సర్వసత్తాక సార్వభౌమ దేశం అంటే, మేమేం చేయాలో ఏ దేశం మాకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మోడీ వచ్చి ట్రంప్ దగ్గరికెళ్ళి రష్యా నుంచి ఆయిల్ కొనాలా లేదా అని అడగాల్సిన కర్మ మనకు లేదు. మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలో పక్కనోడు మనకు చెప్పాల్సిన పని. మన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. మన మీద మనం ఆధారపడి ఉంటున్నాం. దాన్నే సర్వసత్తాకత్వము అంటారు. దేవుడు సర్వసత్తాకుడు. అనగా ఎవరినో అడిగి బాబ్బా అని అడిగి గడ్డం పట్టుకొని నువ్వు ఒప్పుకుంటే చేయటానికి ఆయన మన ఇంట్లో బానిస కాదు. ఆయన సార్వభౌముడు. ఈ సావర్నిటీ. ఆయన ఏదో ఎవరినో అడిగి చెయ్యాల్సిన కర్మలో ఆయన లేడు. ఆయన దగ్గర ఉన్న శక్తితో ఆయన ఏదైనా చేయగలడు. అలాంటి ఆ గొప్ప దేవుడు మానవ సమాజాన్ని, సమస్త జీవకోటిని సృష్టించిన తర్వాత ఈ భూలోకంలో ఉన్న మనందరికీ కూడా సమాన కృపని నొసిగాడు. జాగ్రత్తగానండి. ఏ కృప నొసిగాడు? ఇప్పుడు మనందరం ఏ కృపలో ఉన్నామంటే సమాన కృపలో ఉన్నాం. మనందరం సమాన కృపలో ఉన్నాం. సమాన కృప అంటే అర్థం ఏంటి? కామన్ గ్రేస్ అంటే అర్థం ఏంటి అని అంటే, మంచితో చెడుతో సంబంధం లేకుండా, కులంతో మతంతో సంబంధం లేకుండా, నువ్వు నన్ను నమ్మావా నమ్మలేదా అనే దాంతో సంబంధం లేకుండా, నువ్వు కషాయుడివా కరుణామయుడివా అన్నదాంతో సంబంధం లేకుండా, అందరికీ అన్ని వసతులని కల్పించబడిన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఆ కృపలో మనందరం ఉన్నాం. ప్రభు చెప్పారు ఆ మాట మీ అందరికీ తెలుసు. ఆయన నీతిమంతుల మీదను ఆయన తన వర్షమును, ఇదే సమాన కృప అంటే. అంటే వర్షం నీతిమంతుడి మీదే పడి అనీతిమంతుడి మీద పడక మానదు. గాలి నీతిమంతుడి ముక్కులోకి వెళ్ళి అనీతిమంతుడి ముక్కులోకి నీ వెళ్ళను అని మొండికేయదు. నీరు మంచివాడి గొంతుని తడుపుతాను, చెడ్డవాడి గొంతును తడపను అలిగి పారిపోదు. అగ్ని అందరి కష్టం కాలుస్తుంది, నీరు అందరి దాహం తీరుస్తుంది, ఆకలి అందరి కడుపు నింపుతుంది, నిద్ర అందరి మనసుకి ఆస్వాదిస్తుంది. ఈరోజు మంచి చెడు, గుడ్ అండ్ ఈవిల్ అనే దాంతో సంబంధం లేకుండా మనిషిగా పుడితే చాలు అన్ని వసతులు నీకు ఇచ్చేటువంటి ఒక కృపలో మనందరం బతుకుతున్నాం. దీన్ని ఏమంటారు? సమాన కృప. ఇంగ్లీష్లో అయితే కామన్ గ్రేస్. అంటే ఇక నువ్వు ఎవరివైనా అసలు మానవ జన్మ ఎత్తితే చాలు నీకు రావాల్సిన కొన్ని బెనిఫిట్స్ నీకు ఇచ్చేస్తాడు దేవుడు. అంతే. మానవ జన్మ ఎత్తితే చాలు నీ బెనిఫిట్లు నీకు వచ్చేస్తాయి అంతే. గాలి, నిప్పు, నీరు, నింగి, ఆకలి, మొత్తం ఆరోగ్యం, గీరోగ్యం మొత్తం నీకంటూ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ నీకు ఇచ్చేస్తాడు. నువ్వు మానవ జన్మ ఎత్తితే చాలు, నీకేం చేయాల్సిన అవసరం లే. అమ్మ కడుపులో నుంచి బయటకు వస్తే చాలు నువ్వు ఎవ్వడివైనా సరే ఆయన అనుగ్రహించే బెనిఫిట్స్కి అర్హుదారుడివి. ఇది ఆయన సమాన కృప. ఆ కృప కలిగిన లోకంలో మనందరం ఇప్పుడు జీవిస్తున్నాం. అయితే ఇది ఎంతకాలం? ఈ సమాన కృప ఎంతకాలం?
ఈ సమాన కృప ఎంతకాలం అంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలమే. ఈ భూమిని మనం విడిచిపెట్టిన తర్వాత సమాన కృపలో మనం ఉండం, అర్హ కృపలోకి వెళ్ళిపోతాం. అర్హ కృప అంటే అర్థం ఏంటంటే ఆ తర్వాత నువ్వు వెళ్ళబోయే లోకం మాత్రం బెనిఫిట్స్తో ఉండదు, నువ్వు చేసే క్రియలను బట్టి నీకు వచ్చే లోకం అది. నువ్వు మంచోడివైతేనే నీకు ఇస్తాడు ఏది, ఇంకేదైనా. నువ్వు మంచోడివైతేనే సుఖం ఇస్తాడు, నువ్వు మంచోడివైతేనే నీకు హ్యాపీ ఇస్తాడు, నీకు జాయ్ ఇస్తాడు. అంటే నీ క్రియలను బట్టి ఇవ్వబోయే జీతం తర్వాత రాబోయేది, అది అర్హ కృప. అర్హుడికి మాత్రమే లభించేది. ఇక్కడ అర్హ కృప కాదు, ఇక్కడ సమాన కృప ఎవరికైనా వచ్చేసేది. ఇకపోతే నరకం అంటే ఎందుకండి ఆ నిప్పులు కొలిమి ఉంటుందా, నిజంగా నరకంలో అన్ని బాధలు ఉంటాయా అని అంటే, బైబిల్ నరకం గురించి ఉపయోగించినటువంటి పదపరిచయం మీకు చేయటం నేను ఎంతగానో అవసరం అనుకుంటున్నాను. నరకం అనే ఈ పదం సాధారణంగా తెలుగు పదం. దీని మూల క్రియాపదాలు సంస్కృతంతో ముడిపడి ఉన్నాయి. కానీ నిబంధన రాయబడింది గ్రీకు భాషలో కనుక యేసువారు నొక్కి చెప్పినటువంటి పదం ఏంటంటే గెహెన్నం అనే ఒక పదాన్ని ప్రభువారు అనేక మార్లు ప్రస్తావించాడు బైబిల్లో. నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచిన నెల పెరిగి పారవేయవు, అలా గనక చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. ఒకవేళ అలా చేయకుండా కనుక నువ్వు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నరకానికి. అక్కడ నరకం వెళ్ళిపోతావు అంటే ఇక్కడ గెహన్నంలోకి వెళ్ళిపోతావు. క్రొత్త నిబంధనలు అన్ని చోట్ల కూడా గెహన్నం 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 అని కొన్ని వేల వందల సార్లు అపోస్తులు, ప్రవక్తలు, యేసుప్రభు వారు మాట్లాడినటువంటి ఒక మాట. అసలు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది, గెహన్నం అనే ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇర్మియా గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా ప్రవక్త వారు మాట్లాడారు. ఒకసారి మనం దాని గురించి మనం వెళ్దాం. 7వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 31కి రండి. అక్కడ మీకు ఒక లోయ కనపడుతుంది. ఆ లోయ పేరే నరకానికి పెట్టాడు దేవుడు. వాస్తవానికి నరకం అనేది భూలోకంలో ఉన్న ఒక ఊరి పేరు. ఇది తెలుగులో వింటానికి కాస్త ఏంటనే అనిపిస్తుందిలే కానీ ఆ పదం యొక్క అసలు ఆ పదం ఎలా పుట్టింది, నరకం అనేటువంటి ఆ గ్రీకు పదం అసలు ఎలా పుట్టింది అని అంటే ఇక్కడి నుంచి పుట్టింది. ఇప్పుడు మీరు చదువుతున్నారు దాన్ని. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనం చదవండి. నేను ఆజ్ఞాపించిన క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. చూడండి ఇక్కడ ఒకటి వస్తుంది, అగ్ని అట. అగ్ని ఏముందట అక్కడ, అగ్ని. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయ. అక్కడ ఆగండి, ఒక లోయ పేరు చెప్పాడు. ఆ లోయ ఏ లోయట, బెన్ హిన్నోము. బెన్ హిన్నోము. ఈ లోయలో జరిగే ఒక తంతు ఉంది. ఆ తంతు ఏంటంటే ఈ లోయలో ఎప్పుడు అగ్ని మండుతూ ఉంటుంది. అందుకని అన్నాడు అక్కడ, అగ్నిలో మీ కుమారులను కుమార్తెలను దహిస్తున్నారని చెప్పి బెనిహిన్నోము అంటున్నాడు. అంటే బెనిహిన్నోము, అగ్ని, ఈ రెండింటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. బెనిహిన్నోము అంటే ఏంటయ్యానంటే ఎప్పుడు పిల్లల్ని దహించేసేటువంటి ఒక రావణ కాష్టం ఆ లోయ. యెబూసు అనేటువంటి దాన్ని ఇశ్రాయేలులు ఆక్రమించుకోనక మునుపు, దేవుడు వాగ్దాన భూమిని ఇశ్రాయేలులకు ఇవ్వక మునుపు ఈ లోయలో కనానీయులు పిల్లల్ని కాల్చేవాళ్ళు. మెలెకు అనేటువంటి దేవుడికి తమ పిల్లల్ని తీసుకొని వెళ్ళి బలర్పించేవాళ్ళు. మీ అందరికీ ఆ రోజు చరిత్ర మీరు ద్వితీయోపదేశకాండం చదువుకుంటే మీకు బాగా అర్థమైంది. మెలకుకి మీరు అర్పించి తిరిగదా అంటాడు ఆయన. మెలెకు అనే ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు 2 చేతుల్లో విప్పు ఉంటాడు. అప్పుడే పుట్టిన పసికందులను తీసుకొని వాళ్ళ చేతుల్లో పెట్టి నిప్పంటిస్తారు, కిరోసిన్ పెట్టి. ఆ పిల్లోడు కేకలు వేస్తుంటే ఎక్కడ ఆ పిల్లోడిని కన్నా అమ్మ నాయన చలించిపోయి అయ్యో నా బిడ్డ అని అమ్మ పరిగెత్తుకుంటా వెళ్ళి బిడ్డను తీసుకొచ్చిద్దేమోనని ఆ బిడ్డ సౌండ్ తల్లికి వినపడకుండా మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. పక్క నుంచి ట్రాక్ సౌండ్ పెంచుతూ ఉంటారు. ఇప్పుడు మన ట్రాక్ ఉంది కదా, అలా మ్యూజిక్ పెంచుతారు అక్కడ. ఆ మ్యూజిక్లో ఆ పిల్లోడి ఏడుపులు కలిసిపోతాయి, ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. ఆ బిడ్డ ఏడ్చి 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 చచ్చిపోతాడు. ఇలాంటి ఆకృత్యాలు జరిగే లోయ ఆ లోయ. ఏ లోయ? మళ్ళా చదవండి అదే మాట. అగ్నిలో తమ కుమారులను కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములు కట్టుకున్నారు కదరా మీరందరూ. అంటే ఒక లోయ ఉండేదండి ఇశ్రాయేలుకి. ఇశ్రాయేల్లో ఒక లోయ ఉండేది. ఆ లోయలో ఇలాంటివి జరిగాయి. అందుకనే దేవుడు యెహోషువ తర్వాత వాగ్దాన భూమిని ఇశ్రాయేలు 12 గోత్రాలకి పంచినప్పుడు ఆ లోయని దేవుడు ఎవ్వరికీ పంచలేదు. ఏ గోత్రకర్తలకి ఆ లోయని పంచలేదు. పంచకుండా ఏం చేశాడంటే ఆ లోయ ఎప్పటికీ నిర్జనంగానే ఉండిపోవాలి.
ఆ లోయలో ఎందరో పసిపిల్లల ఏడుపులు ఉన్నాయి. ఆ లోయలో ఎందో తల్లుల గర్భ శోకాలు ఉన్నాయి. ఆ లోయలో ఎందరో చిన్నారుల ఏడుపులు వినపడుతూ ఉంటాయి. ఆ లోయ ఎవరికి నేను ఇవ్వనని యెహోషువ ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే, ఆ లోయని చెత్తని కాల్చడానికి ఉపయోగించండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళందరూ మన చెత్తను సేకరిస్తారు కదమ్మా. ఈరోజు మీరు ఉన్నారు ఇక్కడ. ఈ వేపల సింగారం అయితే రైట్, వేపల సింగారం. ఈ వేపల సింగారంలో పొద్దున్నే పంచాయతీ వాళ్ళు మున్సిపాలిటీలో వచ్చి చెత్తను సేకరిస్తారా? ఇంటింటికి వస్తుంటారు కదా. చెత్తనంతా ఎక్కడికి వేస్తారు? డంపింగ్. ఆ డంపింగ్ యార్డ్ కింద దాన్ని వాడమని చెప్పాడు దేవుడు ఆ రోజు. అందుకని నెహమ్యా గ్రంథంలో ఒక ఆసక్తికరమైన ద్వారం గురించి నెహమ్యా మాట్లాడతాడు. ఒకసారి మీరు అందరూ కూడా నెహమ్యా గ్రంథం ఒకసారి రండి మీరు అందరూ. నెహమ్యా గ్రంథాన్ని కనుక వస్తే 3వ అధ్యాయం 14 వచనం. ఆ మాట ఎందుకన్నాడు ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థం అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయం 14. నెహమ్యా గ్రంథము 3వ అధ్యాయము 14 వచనం. బెత్ అంటే ఇల్లు. బెత్ హత్కెరేము ప్రదేశమునకును అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మం. గతంలో మీరు చదువు ఉంటారు నెహమ్యా గ్రంథం. చదివినప్పుడు ఈ పదం కూడా మీరు చదివే ఉంటారు. పెంట గుమ్మం ఏంది అనుకొని ఉండొచ్చు బహుశా మీలో చాలా మంది. ఏ గుమ్మం అంటది? పెంట. పెంట గుర్తుపెట్టుకోండి. పెంట. పెంట గుమ్మం. పెంట గుమ్మం అంటే అర్థం ఏంటి? గుమ్మం అంటే ఏంటి? తలుపు. అంటే తెలుగులో చెప్పాలంటే పెంట తలుపు. అంతేనా? పెంట తలుపు. పెంట తలుపు అంటే ఏంటంటే పెంటను వెయ్యటానికి వెళ్ళే తలుపు అది. ఆ పెంట తలుపులో నుంచి లోపలికి వెళ్తేనే ఆ లోయ వచ్చింది. ఏ లోయ? ఇప్పుడు దాకా మీకు చెప్పిన లోయ. అంటే ఆ లోయలోకి వెళ్ళాలంటే ఈ గేటును దాటి వెళ్ళాలి. ఏ గేటుని? ఈ గేటుని. అందుకని ఆ గేటుకు పెంట గుమ్మం అని పేరు పెట్టారు. వాసన ఎప్పుడు వస్తూ ఉంటుంది, దుర్గంధపు వాసన. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి కాలుతూ ఉంటుంది అటువైపు. చెత్త, చెదారం, పెంట. ఇప్పుడు ఈ సెప్టిక్ అంతా తీసుకెళ్ళి అక్కడే వేస్తారు. ఇప్పుడు సెప్టిక్ తెలుసు కదా, ఇప్పుడు మనకి డ్రైనేజీలు ఫుల్ అయిపోతాయి. ఈ డ్రైనేజీ వ్యర్థాన్ని అంతా ఎక్కడ వేస్తారు? ఎక్కడో ఎప్పుడేస్తారు మున్సిపల్. అలానే ఇస్రాయేల్ దేశంలో ఉన్న డ్రైనేజీలో ఉన్న పెంట మొత్తం లాగేసి కూడా అక్కడే వేస్తారు. ఆ లోయలోనే తగలబెడుతుంది. ఎప్పుడు 24 hours తగలబెడుతూనే ఉంటుందండి ఆ లోయ. దాని గుణం అది, తగలబడుతూనే ఉంటది. అలా తగలబడుతున్న క్రమంలో చిన్న చిన్న తగలబడి, ఎందుకంటే పచ్చిది తగలబడదు కదా. ఎప్పుడైనా అగ్నిలో గాలాలంటే ఏది గాలిద్ది చెప్పండి? పచ్చి తగలబడదు కదా. ఈ తగలబడని ఈ పచ్చిదాన్ని పురుగులు వచ్చి తింటూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ లోయలో అగ్ని అనేది ఆరదు, ఆ లోయలో పురుగు అనేది చావదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు నరకం గురించి మాట్లాడేటప్పుడు ఈ ఊరి పేరునే నరకానికి పెట్టాడు. బెన్ హిన్నోము అనేది హిబ్రూ పదం. గ్రీకులోకి వెళ్ళినప్పుడు అక్షరాలు తారుమారవుతాయి. మీ అందరికీ తెలుసు. ఈరోజు మనది హిందూ అని పిలుచుకుంటాం కదా మన దేశాన్ని. పర్షియన్లు ఏమని పిలిచేవాళ్ళని చెప్పుకున్నాం? పర్షియన్లకి ఏం పలకదని చెప్పుకున్నాం? సా అనేది పలకదండి. వాళ్ళు సింధు అనే ఆ ఉచ్చారణలో సా పలకక సా బదులు ఏం పెట్టారని చెప్పుకున్నాం? హీ అని పెట్టారని చెప్పుకుంటాం. అంతే కదా. అలానే ఈ బే అనే పదం గ్రీకులో పలకదు. అందుకనే ఈ బెన్ అనే పదాన్ని తీసేసి గే అనే పదంతో పలుకుతారు వాళ్ళు. గే. ఇప్పుడు మీరు ఒరిస్సా ట్రైన్ ఎప్పుడైనా ఎక్కడ, వాళ్ళు విశాఖపట్నం అంటారు, రాదు వాళ్ళకి విశాఖపట్నం అంటారు. సరస్వతి అంటారు, రాదు వాళ్ళకి హరస్వతి అంటారు. తమిళనాడుకి వెళ్తే హా పలకదు వాళ్ళకి, మహేష్ బాబు పలకదు, మగేష్ బాబు అంటారు వాళ్ళు. మహారాష్ట్ర పలకదు, మగారాష్ట్ర అంటారు. కొన్ని పదాలు కొంతమంది పలకవు. ఈ గ్రీకులో ఈ బా పలకదు, వాళ్ళు గే పెడతారు. అందుకనే బెన్ హిన్నోం కాస్త గెన్ హిన్నోం కాస్త గెహెన్నెంగా మారింది. అదే ప్రభువారు కొత్త నిబంధన అంతా నరకం 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 అన్న ప్రతి చోట ఉపయోగించిన పదం గెహెన్నెం గెహెన్నెం. అదే హిబ్రూ పదం బెన్ హిన్నోం అనే దాని నుంచి వచ్చింది. అంటే మీకు అసలు ఆ గ్రీకు పదాన్ని పరిచయం చేశాను. ఇప్పుడు అసలు మీకు అసలు నరక పరిస్థితులు ఎలా ఉంటాయి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఈ నరకం అనే దానిలో ఎందుకు ఎప్పుడు ఏడుపు ఉంటుంది? నరకం అనే దానిలో ఎందుకు ఎప్పుడు పండ్లు కొరకటం అనేది ఉండిద్ది అని ముందు మనకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే అసలు ఈ సుఖం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియాలి. ఏంటి సుఖం? ఇప్పుడు ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి కదా, లైట్లు. మీ ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతున్నాయా? ఫ్రిడ్జ్లు, ఒకవేళ ఏసీలు ఉంటే ఏసీలు, ఇంట్లో లైట్లు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, ఇక్కడ ఉన్న ఈ కరెంటు, మీ ఫోన్లో ఉన్న ఛార్జింగ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? కరెంటు బోర్డులో నుంచి వస్తున్నాయి కదా. కరెంటు బోర్డు. ఇప్పుడు వీటన్నిటికీ ఇక్కడ కరెంటు బోర్డులు ఉంటాయి. ఇక్కడ ఆ కరెంటు బోర్డులో నుంచే సరఫరా. కరెంటు బోర్డులోకి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది?
స్తంభం. స్తంభానికి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫైనల్గా వెళ్ళిపోతే ఒక పవర్ స్టేషన్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ అని పిలుచుకుంటాం మనం సాధారణ. ఈ పవరు అంత పుట్టింది అక్కడే. అది అక్కడ పుట్టి అది సరఫరా చేస్తే మన ఇంట్లో బల్బు తిరుగుతుంది, బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఈ పవర్ స్టేషన్ ఎలాగైతే ఈ పవర్ని పుట్టించిందో, అసలు సుఖం అనే దాన్ని పుట్టించినోడు ఒకడు ఉన్నాడు. సంతోషం అనే దాన్ని పుట్టించినోడు ఒకడు ఉన్నాడు. సమాధానం అనే దాన్ని పుట్టించినోడు ఒకడు ఉన్నాడు. కీర్తనల గ్రంథానికి వస్తే అసలు ఈ సుఖం అనే దాన్ని పుట్టించింది ఎవరో, సుఖం అనే దాన్ని పుట్టించటం ఎవరి వల్ల ఈ సుఖం అనేది కలిగిందో మాట్లాడుతూ చాలా చక్కని మాట వారు కీర్తనల గ్రంథంలో అనేక మార్లు ప్రచురించారు. దానిలో ముఖ్యంగా 16వ అధ్యాయానికి రండి, 11వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్తగా వినండి సుమా. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సుఖాలున్నాయి. సంపూర్ణ సుఖాలున్నాయి. సంపూర్ణ సుఖాలు ఎక్కడున్నాయట? ఎక్కడున్నాయట? దేవుడి సన్నిధిలో. ఇంకా చదవండి. నీ నీ సన్నిధిలో సంపూర్ణ సుఖములు ఉన్నాయి. ఇంకా ఇంకా దేవుడి కుడి చేతిలో అనట. జాగ్రత్తగా అండి. ఎవరి కుడి చేయట? దేవుడి కుడి చేతిలో నిత్య సుఖాలు, ఇటర్నల్ జాయ్, నిత్య సుఖం. నిత్య సుఖం ఎవరి చేతిలో ఉందట? అది దేవుడి కుడి చేతిలో ఉండేదట. అది పుట్టిందే దేవుడి కుడి చేతిలోనట. అది మొలిచిందే దేవుడి కుడి చేతిలోనట. అసలు అది జన్మ పుచ్చుకుందే దేవుడి కుడి చేతిలోనట. అప్పుడప్పుడు అంటది కదా, రే నువ్వు నా చేతిలో పుట్టావురా అంటది నాయనమ్మ, అమ్మమ్మ. రే మీ అమ్మ పురుట్టొప్పులతో వచ్చినప్పుడు నా చేత్తో పెంచానురా, నా చేత్తోనే నేను బయటికి తీశానురా, ఈ చేత్తోనే నీకు కడిగానురా, ఈ చేత్తోనే నీకు గోరు ముద్దలు పెట్టానురా, ఈ చేత్తోనే నీకు లాలనా పాలనా చూశానురా అంటామే. ఈ చేత్తో ఈ చేత్తో ఈ చేత్తో అని. ఈ సుఖం అనేది పుట్టింది ఆయన చేతిలో. ఎవరి చేతిలో? సుఖం. సుఖం ఈ పదం వింటున్నామే, సుఖం ఈ పదం వింటున్నామే. ఈ సుఖం అని ఈ పదం పుట్టింది ఆయన దగ్గర. ఆయన కలిగించగా కలిగిందే. అది కొత్తది కాదు, అది కొత్తది కాదు. అది ఈరోజు మీరు అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు కదా. కొన్నిసార్లు ఎప్పుడెప్పుడు హ్యాపీగా ఉంటాం? అనుకున్న డ్రెస్ మీ ఆయన కొనిచ్చాడు ఇంకో, అనుకున్న చీర ఎలా ఉంటుంది? సంతోషం. అది పుట్టించింది దేవుడు. నువ్వు అనుకున్న మగబిడ్డ పుట్టాడు, అప్పుడు ఎగిరి గంతేస్తావు, అది పుట్టించింది దేవుడు. ఆకలి వేసినప్పుడు బిర్యానీ తింటావు, భలే ప్రశాంత, అది పుట్టించింది దేవుడు. అసలు వాటిని పుట్టించినోడే దేవుడు. ఆయన లేకపోతే సుఖాలనేవే జన్మయే లేవు. అసలు వాటికి జన్మే లేదు. ఒక మాటలో చెప్పాలండి, సుఖానికి జన్మిచ్చి పురుడు పోసినోడు ఎవరు? దేవుడే. మీకు అర్థం కావట్ల? సుఖం అనేది ఎక్కడో లేదు, ఆయన ద్వారా కలిగిందే సుఖం. ఎవరి ద్వారా కలిగింది అది? ఆయన ద్వారా. ఆయన కుడి చేతిలో, మళ్ళా చదవండి, మళ్ళా చదవండి ఆ మాట. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు ఉన్నాయి, నీ కుడి చేతిలో నిత్య సుఖాలున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడి నిత్య సుఖాలనే మూటలో నుండి జారిపడిన చిన్న ఓట ఈ భూలోకంలో నువ్వు అనుభవిస్తున్న ఈ సుఖం. అప్పుడప్పుడు మనకి ట్యాంకులో నీళ్లు తీసుకుపోతూ ఉంటారు కదా, పంపులు రానప్పుడు, నీళ్లు రానప్పుడు ట్యాంకులో ఏం తీసుకుపోతుంటారు? నీళ్ళు అలా ట్యాంకులో వెళ్ళిపోతున్నప్పుడు వెనక మన డ్రాపులు గారిపోతాయి. చూసారా మీరు? కారుతుంటాయి కదా, చిన్న 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 డ్రాపులు. అలాగా దేవుడి దగ్గర నిత్య సుఖం అనే ట్యాంక్ ఉంటే, ఆ ట్యాంకులో నుంచి జారుపడినటువంటి చిన్న నీటి బిందువునే ఇప్పుడు ప్రపంచ మనుషులందరూ అనుభవిస్తున్నారు సుఖంగా. అంటే ఇది ఒరిజినల్ కాదు, ఇక్కడ ఇది జిరాక్స్. ఇది మనం అనుభవిస్తున్న సుఖం ఉంది. ఒక భార్య భర్తతో ఉన్నప్పుడు వచ్చే సుఖం, ఒక భర్త భార్యతో ఉన్నప్పుడు వచ్చే సుఖం, మానవుడి సంగమంలో కలిగే సుఖం, అమ్మని కూతురు వాటేసుకున్నప్పుడు వచ్చే సుఖం. అసలు ఈ సుఖం అంతా కూడా పరలోకంలో సుఖం అనే ట్యాంకులో నుంచి జారుపడిన ఒకే ఒక నీటి బొట్టిది. ఈ బొట్టులోనే ఇంత సుఖం వచ్చేసింది మనకి ఇప్పుడే. ఇక ఆ ట్యాంక్ ఎలా ఉంటుందో చూడండి మీరు. ఆయన కుడి చేతిలో, మళ్ళీ చదవండి ఆ మాట, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. 36వ అధ్యాయానికి రండి.
ఇదే కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 9కి రండి. ఇదే కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 9కి రండి. నీ యొద్ద ఎవరి యొద్దట? జీవం అనే ఆ ఊట ఎవరి దగ్గర ఉందట? ఆ జీవం, ఆయన మాట జీవం, అసలు ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం అనేది ఉంది ఆయన దగ్గరట. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగుని పొందియే మేము వెలుగు చూస్తున్నాం. అంటే మేము వెలుగు చూస్తున్నాము అని అంటే ఎవరి వెలుగు వల్లట? అది దేవుడిచ్చే వెలుగు వల్లట. ఆయన కనుక వెలుగు ఇవ్వలేదు అనుకోండి, సుఖం పనిచేయదు. ఇప్పుడు హార్మోన్స్ వల్లగా సుఖం వచ్చింది. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆక్సిటోసిన్ ఎక్కువ వస్తే ఆనందం వస్తుందండి, కార్టిసోల్ ఎక్కువ వస్తే బాధ వచ్చేస్తుందండి, డోపమైన్ ఎక్కువ రిలీజ్ అయితే ఆనందం అంతుపట్టలేనంతగా అయిపోద్దండి. వీళ్ళు ఇలా చెప్తారు, ఈ కథలు చెప్తారు, హార్మోన్స్ కథలు చెప్తారు. వీళ్ళు ఇది కాదట. హార్మోన్స్ ఉంటే సరిపోదు, బుర్రలో అవి పని చేయాలంటే మళ్ళీ దేవుడు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తానండి. మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, ఎర్ర చీర, పచ్చ చీర, పసుపు చీర బీరువాలో ఉన్నాయి. ఏ ఏ చీరలు ఉన్నాయి? ఎరుపు, పసుపు, పచ్చ, బ్లూ ఏదో ఉన్నాయి అనుకోండి. అలాగా ఇంట్లో చీకటిగా ఉంది, ఆ రంగులు కనపడతాయో చెప్పండి మీరు? ఎర్ర రంగు ఎక్కడైనా ఆకాశంలోకి ఎగిరిపోయిందా? అక్కడే ఉందా? చెప్పండి. ఎరుపు రంగు ఏమన్నా చీర నుంచి విడిపించుకొని ఆకాశంలోకి ఏమైనా వెళ్ళిపోయిందా? అక్కడే ఉంది. ఏది? కానీ కనపడుతుందా? ఎందుకు కనపడట్లా? ఉంది కదా, ఎందుకు కనపడట్లా? ఉంటే సరిపోదు, అది కనిపించాలంటే వెలుగు పడాలి. ఆ వెలుగు దేవుడు. పసుపు రంగు ఉంటే సరిపోదు, అది కనపడాలంటే వెలుగు కావాలి. ఆ వెలుగు దేవుడు. ఆ రంగులు హార్మోన్స్ అనుకుంటే అవి పనిచేయాలంటే ఆ వెలుగు, దైవం అనే వెలుగు పడాలి, లేదంటే పనిచేయదు. అది అర్థమవుతుందా? ఆయనే సుఖాలను కలిగిస్తే, ఆయనే సుఖాలకు సృష్టికర్త అయితే, ఆయనే లేనప్పుడు సుఖాలు ఎందుకు ఉంటాయి చెప్పండి? ఉదాహరణకి మీకు ఒక దాని గురించి మాట్లాడతా. దాని ఇంగ్లీష్లో అయితే కోరల్ రీవ్స్ అని అంటారు, తెలుగులో అయితే పగడపు దెబ్బలు అంటారు. ఇప్పుడు పేరు విన్నారా? పగడపు దెబ్బ అనే పేరు. పగడపు దెబ్బ తెలుగులో, ఇంగ్లీష్లో అయితే కోరల్ రీవ్స్. పగడపు దెబ్బలు ఎక్కడ ఉంటాయంటే సముద్రపు లోతులో, సముద్రం లోపలికి వెళ్ళిపోతే నేల ఉంటుంది కదా, ఆ నేలలో ఉంటాయి పగడపు దెబ్బలు. చూసే ఉంటారులేండి, పేరు తెలియకపోవచ్చు. ఎప్పుడైనా డిస్కవరీ, హిస్టరీ ఛానల్స్లో ఉంటే చూసే ఉంటారు. చాలా బాగుంటాయి చూస్తానికి అవి. ఒకసారి మీరు చూడండి, కోరల్ రీవ్స్ అని ఉంటుంది. ఒకసారి చూడండి, లైట్స్ ఒకసారి ఆఫ్ చేయండి. మీకు ఇది అర్థమైతే నరకంలో ఎందుకు దుఃఖం ఉండిద్దో కూడా మీకు అర్థమైద్ది. ఒకసారి ప్లే చేయండి. అది కోరల్ రీవ్స్. చూస్తున్నారా? ఎలా ఉన్నాయి చెప్పండి? బాగున్నాయా, బాగాలేదా? బాగున్నాయి అన్నోళ్ళు చేతులు పైకెత్తండి. ఏమేమి రంగులు కనపడుతున్నాయి? పసుపు, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, చివర్లో నావీ బ్లూ, వైలెట్. బాగున్నాయి కదా, రంగులు రంగులుగా బాగుంది కదా, సీతాకోచిలుకలాగా. అవి మొక్కలు అనుకున్నారు. కోరల్ రీవ్స్ అంటే మొక్కలు కాదు. ఇది ఇటు మొక్క జాతికి చెందదు, అది జంతు జాతికి చెందదు. పోస్టైట్స్ అంటారు. ఏంటంటే ఈ రెండు ఏ జాతిలో పెట్టాలో తెలియని ఒక విచిత్రమైన జాతి. అది దానికి నోరు ఉంటుందండి, అది కూడా తినిద్ది. మీరేం మొక్కలు అనుకుని వెళ్ళి పట్టుకున్నారు దాన్ని. అవి మొక్కలాగా అనిపిస్తాయి కానీ మొక్క జాతి కాదు అది. ఇంకొకటి ఉంటుంది చూడండి, ఇలాంటిదే కోరల్ రీవ్స్, ఇలాంటిదే. అదిగోండి, ఇలా సముద్రం లోపల ఉంటాయి అన్నమాట. జూమ్ చేయండి, జూమ్. చాలా బాగుంది కదా చూస్తానికి, చక్కగా చాలా అద్భుతంగా ఉంది కదా. అసలు పుట్టుకతో ఇవి ఇలా ఉండవు, పుట్టుకతో ఇవి ఇలా ఉండవు. మీరు చూసిన రంగులు చెప్పారు ఇప్పుడు నాకు, టక 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 ఒక 5-6 రంగులు చెప్పారు ఎలా ఉన్నాయంటే, ఆ రంగులన్నీ దీనికి ఏదో పుట్టుకతో వచ్చేసినాయి అని అనుకోకండి. ఇదేదో పుట్టుకతోనే ఆ రంగులన్నిటిని సంతరించేసుకొని పుట్టేసిందని మీరు అనుకోకండి. కాదు కాదు కాదు, పుట్టుకతో అవి అలా ఉండవు. పుట్టుకతో తెల్లగా ఉంటాయి అంతే. అవి కోరల్ వైట్ అని ఇంకోటి ఉంటుంది, చూపించండి. పుట్టుకతో ఎలా ఉంటాయో చూడండి, పుట్టుకతో ఎలా ఉంటాయో చూడండి. కోరల్ వైట్స్ అని ఉంటాయి చూడండి. పుట్టుకతో ఇది ఇలా ఉంటాయి. పుట్టుకతో ఇది బాగుందా, ఇందాకది బాగుందా చెప్పండి? చెప్పాలమ్మా. ఇందాకది బాగుంది కదా రంగులు రంగులకి, ఇది ఎట్టుంది? ఏదో దూది బస్తా లోపలికి వెళ్ళినట్టుంది అంతే. కళ్ళ లేదు, పాలు లేదు, అందం లేదు, రంగు లేదు. ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్టుగా ఉంది. అది ఇంకోటి కూడా ఉంటుంది చూడండి, వైట్ది. అదిగోండి, ఏమంత అందంగా ఉంది ఇది, తెల్లగా, సోరియాసిస్ వచ్చినట్టుగా లేదు, అలానే ఉంది. కానీ ఇందాక రంగులది ఎంత బాగుంది, అది మరొకసారి చూపించు. రంగులది ఎంత బాగుందో చూడండి.
ఇది ఎంత అద్భుతంగా ఉంది చూడండి, రంగులతో కళకళలాడిపోవట్లా కొత్త పెళ్లి కూతురులాగా. ఆ, ఎంత బాగుంది ఇది. లైట్స్ ఆన్ చేయండి కాసేపు. ఆ రంగులు ఆ రంగులు ఆ అందం, ఆ సువాసన, ఆ రంగు పుట్టుకతో వచ్చింది కాదు, ఒకళ్ళు ఇవ్వగా వచ్చింది దానికి. అది మళ్ళా చెప్తున్నా, అగైన్ అగైన్ ఐ రిపీట్ మై స్టేట్మెంట్. ఆ రంగులు, ఆ అందం, ఆ సువాసన పుట్టుకతో రాలా, ఒకటి ఇస్తే వచ్చింది. ఆ ఒకటి ఏంటంటే ఆల్గీ అంటారు దాన్ని. ఏమంటారు? ఆల్గీ. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సింపుల్గా పాచి అనుకోండి. పాచి పట్టిద్ది కదా అప్పుడప్పుడు. నాచు, పాచి, రకరకాల పేర్లు ఉన్నాయి. మీ డైలెక్ట్లో, మీ మాండలికంలో ఏమంటారు నాకు తెలియదు, మేబీ అదే అంటారేమో అనుకుంటున్నాను నేనైతే. రైట్. అప్పుడప్పుడు గాబులకి ఆటికి ఇటికి నీళ్ళ గాబులకి పడుతుంటుంది పాచి లోపల. నాచ, నాచు, నాచు అని కూడా అంటారు. ఈ పచ్చగా ఉంటుంది కదా నాచు. ఈ నాచు, సముద్రంలో ఉన్న నాచు ఈ పగడపు దిబ్బల మీదకి వెళ్ళి అలాగ కూర్చునిద్ది, దాని మీద అలా అలుముకునిద్ది. అలా అలుముకొని ఆ నాచు కష్టపడి ఆ రంగులన్నీ దీనికి ఇచ్చిద్ది, ఆ అందమంతా దీనికి ఇచ్చిద్ది, కళ కళలాడిపోయే ఆ ఆ యొక్క అందం, స్వరూప రూపాలన్నిటిని దానికి ఇచ్చిద్ది. ఆ ఆల్గి ఇవ్వగా దీనికి అవి వచ్చినాయి. ఒకసారి ఆల్గి ఇమేజ్ కూడా ఒకసారి మీరు చూడండి. ఆల్గి ఇమేజ్ కూడా ఒకసారి మీరు చూడండి. లైట్స్ ఒకసారి ఆఫ్ చేయండి. ఆ తెల్లగా బోసిపోయి ఒక కళ లేకుండా ఉన్నటువంటి వాటికి కళనిచ్చింది. అదిగో అక్కడే ఉంటుంది చూడండి, ఆకుపచ్చది ఆల్గి. పక్కకి అది దట్ వన్. అదిగోండి, చూసారా? దానిపైన ఈ నాచంతా పట్టుకుపోయింది కదా, నాచంతా పట్టుకుపోయింది కదా. అలా ఈ నాచంతా పట్టుకుపోయిన తర్వాత ఈ నాచు కెమికల్ రియాక్షన్స్ చేయటం ద్వారానే ఆ కలర్స్ దానికి వచ్చినాయి. ఇంకొకటి ఉంటుంది చూడండి ఇలాంటిదే, గ్రీన్ది. మీరు ఆ రినేమ్స్ మాత్రం మీరు జాగ్రత్త దగ్గర పెట్టుకోండి, ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు. నాకు అన్నిసార్లు చెప్పడం కుదరకపోవచ్చు. అదిగోండి, దానిపైన ఆ నాచు వచ్చి ఉండటం మూలన ఆ నాచు దానికి ఒక గిఫ్ట్ ఇచ్చింది. లైట్స్ ఆన్ చేయండి. ఆ నాచు దానికి ఒక గిఫ్ట్ ఇచ్చింది. నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు కదా నీ పైన ఉండటానికి, నీ పైన ఇలా పేరుకుపోతుంటే నువ్వు నన్ను ఏమనకుండా ఒక ఛాన్స్ నాకు ఇచ్చావు కదా, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నా పో. ఆ గిఫ్ట్ ఏంటంటే అందమైన రంగులు నేను ఇస్తాను, నువ్వేం బాధపడకని. ఒకదానికి పచ్చది, ఒకదానికి పసుపు, ఒకదానికి వాయిలెట్, ఒకదానికి ఏమో ఆరెంజ్, ఇలా అన్ని రకాల రంగులు అదే ఇచ్చింది పాపం. ఆ రంగులతో పాటు ఒక సువాసన కూడా అదే ఇచ్చింది, దానికి ఒక జీవితాన్ని ఇచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే మీరు అందరూ బాగుందని మెచ్చుకున్నారే, ఆ మెచ్చులాట, ఆ మెప్పులాట అంతా ఎవరివ్వగా వచ్చింది? అది ఆ ఇంగ్లీష్లో ఆల్గి అనేది ఇవ్వగా, తెలుగులో అయితే నాచు అనేది ఇవ్వగా వచ్చింది. అది అంటే నాచు అనేది లేకపోతే దానికి ఏం లేదు చెప్పండి, అందం లేదు. నాచు అనేది లేకపోతే దానికి ఏం లేదు, రంగులు లేవు. నాచు అనేది లేకపోతే దానికి ఏమి లేదు, సువాసన లేదు. నాచు అనేది లేకపోతే దానికి ఏమి లేదు, మెప్పే లేదు. ఏమీ లేని శూన్యమైన దానికి అన్ని రకాలైన రంగుల్ని అద్ది దానికి ఒక మంచి అందమైన జీవితాన్ని ఇచ్చింది ఎవరు? ఆల్గి. అయితే ఈ మే నెలలో టెంపరేచర్ బాగా పెరిగిద్ది. మే నెలలో రేపు బాగా పెరిగిద్ది కదా టెంపరేచర్. సముద్ర ఉష్ణోగ్రత పెరిగిన తర్వాత ఈ ఆల్గి వీటన్నిటికీ, కోరల్ రీఫ్స్కి, పగడపు దెబ్బలకి చాలా చిరాకు అనిపిస్తుంది. ఒళ్ళు ఏదో పైన ఏదో పెట్టినట్టుగా చిరాకు అనిపిస్తుంది. చిరాకు అనిపించి నేను ఉంచుకునేది ఏందిలే పోవే అన్నట్టుగా, నీతో నాకు పని అయిపోయిందిలే చాలే ఇక నువ్వు బయలుదేరు అన్నట్టుగా ఇదిలిచ్చుకునిద్ది. అప్పుడప్పుడు కుక్కలు విదిలించుకుంటాయి చూసారా? కుక్కలకి ఏమైనా పడినప్పుడు ఎలా విదిలిస్తే కుక్కలు ఒక్కసారి తల మొత్తం షేక్ ఇస్తాయి కదా, అలా ఇవ్వగానే దాని మీద ఉన్నాయని ఏమైపోతాయి. అలానే ఈ పగడపు దిబ్బలు రేపు మే నెలలో ఉష్ణోగ్రత 3 degrees పెరిగిన తర్వాత సముద్రంలో ఇదిలించుకుంటాయి. ఒక్కసారిగా అన్ని షేక్ 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 అయిపోతాయి. అవి ఇదిలించుకున్నప్పుడు ఏం చేయాలో తెలియక ఆ ఆల్గి అంతా, నాచంతా వాటన్నిటిని విడిచిపెట్టి అలాగా సముద్రంలోకి వెళ్ళిపోయింది, సముద్రపు వేరే చోటకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, రంగు ఎవరి వల్ల కలిగిందని, దానివల్లే. అందం దేని వల్ల కలిగిందని. ఇప్పుడు అదే వెళ్ళిపోయింది కదా, అదే వెళ్ళిపోతే దాని ద్వారా కలిగిన రంగు ఉండిద్దా చెప్పండి? ఉండిద్దా? అదే వెళ్ళిపోతే దాని ద్వారా వచ్చిన అందం ఉండిద్దా? ఉండదు. అది వెళ్ళిపోయిన 2 రోజులకే రంగు క్షీణించి 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 మళ్ళా పుట్టుకతో ఎలా తెల్లగుందో మళ్ళీ అలాగైపోద్ది.
అది వెళ్ళిపోయిన 2 రోజులకే అందం క్షీణించి క్షీణించి శవపు కళలోకి జారిపోయింది. మరలా ఎలాగుందో బోసిగా అలా తయారైంది. ఇప్పుడు ఇప్పుడు ఆ రంగు ఆ అందం పోటానికి కారణం ఆల్గీ పెట్టిన శాపమా, లేదంటే దీనంతటి ఇది వదులుకోవటం మూలానే ఆ అందం రంగు దీనికి పోయిందా? మీరు నాకు చెప్పండి. ఇప్పుడు ఇదంతా ఈ ఎనాలజీ అంతా మీరు విన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు దానికి ఆ రంగు పోవటానికి అందం పోవటానికి కారణం అదేనా, లేదంటే ఆల్గీ ఏమన్నా దీన్ని టార్చర్ పెట్టి రంగునంతా లేపుకొని వెళ్ళిపోయిందా? కారణం ఎవరు చెప్పండి? చెప్పండి, పర్లేదు చెప్పండి. ఇప్పుడు దాకా విన్నారు కదా. ఇది వద్దనుకుంటేనే వెళ్ళిపోయిందా, లేదా దానంతటా వెళ్ళిపోయిందా? పైన నాచు ఇది వద్దనుకుంటే వెళ్ళిందా, దానంతటా అలిగి వెళ్ళిపోయిందా? దానంతటా వెళ్ళదు, ఎప్పటికీ వెళ్ళదు. ఇది వద్దు, నువ్వు నాకు అవసరం లేదు అని జల్దరిచ్చి చీ కొడితే వెళ్ళిపోయింది. అంటే అది అలా వెళ్ళిపోవటం వలన దీనికి ఏం పోయింది? రంగు, అందం. అంటే ఇప్పుడు దీనికి రంగు అందం పోవటానికి కారణం ఇదా అదా? అదే మీరు చదివారు 2వ అధ్యాయం 17వ వచనం ఇర్మియా గ్రంథం. మళ్ళా చదవండి. 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుతున్నాడు. నీకు మంచి అందం ఇచ్చాడు, మంచి సుఖాన్ని ఇచ్చాడు, హ్యాపీగా అనుభవించడానికి మంచి తిండిని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. అనుభవించుచుండగా, నడిపించుచుండగా నీవు ఆయన్ని విసర్జించవు. ఆయనేమి నేను విసర్జించలా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఎవరిని విసర్జించువాడు కాడు. ఆయన అందరికీ అవకాశం ఇస్తాడు. మారు మనస్సు పొందు నిమిత్తము ప్రతి ఒక్కరికి ఆయన అవకాశం ఇస్తాడు. ఆయన ఎవరిని ఒక్క పాటును వేసేయడు, ఆయన ఎవరిని ఒక్క పాటును చంపేయడు. అప్పుడప్పుడు అంటారు కదా, ఏమంటారు అప్పుడప్పుడు అంటే కొంతమంది తెలియక, దేవుడి గురించి తెలియక, దేవుడు ఏటోనండి మంచోళ్ళని తీసుకుపోతాడు, చెడ్డోళ్ళని వదిలేస్తుంటాడని అంటారు. తెలియక అంటారు. మంచోడిని తీసుకెళ్ళ, అది చాలా మంచిది కదా. మంచోడిని తీసుకెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మంచోడు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాడు? చెప్పడమ్మా. మంచోడు చేస్తే ఎక్కడికి వెళ్తాడు? పరలోకం, పరదేశు. వాడికి ఏమైనా నష్టం ఉందా ఇప్పుడు చచ్చిపోతే? అందుకనే మనం తొందరగా తీసుకెళ్ళిపోతాడు. మరి మరి చెడ్డోడు చచ్చిపోతే ఎక్కడికి? మరి వాడికి అవకాశం, అందుకనే వాడికి అవకాశం ఇస్తున్నాడు అక్కడ. చెడ్డోడిని ఏం చేయడు? చెడ్డోడిని ఏం చేయకపోవటం కాదు, వాడికి ఎక్కువ అవకాశం ఇస్తున్నాడు. అరే, ఎందుకంటే నువ్వు వెళ్ళబోయే లోకంలో ఇక మరలా రావటం గీయటం కుదరదు. ఇక వెళ్ళావంటే చచ్చావే ఆ లోకానికి. మరలా మరలా నువ్వు మారు మనసు పొందంగానే దేవుడు కరిగిపోయి నిన్ను బజ్జీని కనుక నీళ్ళ నుంచి తీసినట్టుగా నూనెలో నుంచి తీయడిక. కొంతమంది భ్రమలు పడుతుంటారు. ఏమంటే అందరంట అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటా అంటే దేవుడు కరిగిపోయాట, నరకంలో స్విచ్ ఆఫ్ చేసేట, అందరిని బయటికి లాగేస్తాడట బజ్జీలను తీసినట్టు. భ్రమేమో పడుతున్నారంటే దేవుడు పిచ్చోడు అనుకుంటున్నారేంటి? ఆయన మీకు దేవుడు ఒకే యాంగిలే తెలుసు. దేవుళ్ళో 2 ఉన్నాయి. అమితమైన ప్రేమ ఉంది, అమితమైన కోపం ఉంది. 2 సమపాలలో ఆయనకున్నాయి. మీకు ఇంకా దేవుడి గురించి ఈ లోకంలో పూర్తిగా ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే సమూయేలే చెప్పాడు ఆయన అగోచరుడు అని. దేవుడి గురించి మీకు బైబిల్ చదివినప్పటికీ కూడా దేవుడి గురించి అర్థమయ్యేది కొంత భాగమే. మిగతా పుస్తకాలు అసలు అది కూడా ఉండదు. ఈ పుస్తకం మీకు బేసిక్స్ చెప్తుంది దేవుడి గురించి. అసలు దేవుడు ఎవరో నీకు అర్థం కాదు. ఆ లోకానికి వెళ్తే తప్ప అసలు సిసలు నిజం నీకు అర్థం కాదు. ఆయన అగోచరుడు. సమూయేలు చెప్పిన మాట, ఆయన అగోచరుడు. అగోచరుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పటికీ అంతుపట్టని వాడు, ఎవ్వరు ఛేదించలేనివాడు. ఆయన ఎంత చదివినా ఇంకా మిగిలే ఉండేవాడు. ఆయన గురించి పూర్తిగా తెలియకుండా దేవుణ్ణి తక్కువ అంచనా వేసుకోకండి ఎవరు కూడా. దేవుడు ఎందుకు చెడ్డోడికి పదే 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 అవకాశాలు ఇస్తా అవకాశం? ఎందుకంటే రేపొద్దున ఈడు నువ్వు నన్ను ఒక్క తప్పుకే లేపేసావు కదా, ఇంకో 2 తప్పులు కొంచెం మానేవాడినేమో కదా అని డైలాగ్ ఇటు దగ్గర నుంచి రాకూడదు. రేపొద్దున దేవుడికి అవకాశాలు ఇస్తాడు. 1, 2, 3, 4 తీసుకో 100 ఇస్తాడు. మారితే ఇక్కడే మారిపో చెప్తున్నా. రేపొద్దున విమర్శ దినం వచ్చినప్పుడు నీ అవకాశాల చిట్టా మొత్తం తీరుస్తాడు. ఇక్కడ గనక నువ్వు మారలేదంటే ఇక చచ్చినా నీ జీవితం నరకంలో నుంచి ఎప్పటికీ బయటపడదు. గుర్తుపెట్టుకోండి. ఆయన అదే చెప్తున్నాడు అక్కడ. చదవండి. ఆయన నిన్ను నడిపించుచుండగా నీవు ఆయనని విసర్జించితివి. నువ్వే వద్దనుకున్నావు అంటున్నాడు దేవుడు. నువ్వే వద్దనుకున్నావు. చదవండి ఇంకా. నీకు నేనేం కాదము, దేవుడు చెప్తాడు నేనేమి కాదు. అసలు నాకు నీకొచ్చిన కష్టానికి సంబంధమే లేదు దేవుడు చెప్తున్నాడు. నీవు నన్ను వద్దనుకున్నావు, నువ్వు నన్ను వద్దనుకొని విసర్జించావు కనుక నేను నీకు కాదు, నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకున్నా. అది నువ్వు కొని తెచ్చుకుందిరా.
ఈ బాధ నువ్వు కొని తెచ్చుకుందిరా, నేనిచ్చింది కాదు ఇది. ఆ రంగు పోవటం, ఆ అందం పోవటం, ఆ నాచేదో దీని మీద పగబట్టి చేసింది కాదు అది. ఇది వద్దనుకుంది కాబట్టి అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే ఇవి కూడా వెళ్ళిపోయినాయి అంతే. నరకంలో ఎందుకు సంతోషం ఉండదు సార్ అంటే, అసలు సంతోషం పుట్టించిందే దేవుడు. సంతోషం సుఖం అనేది ఆయన దగ్గర ఆడే కుక్క పిల్లలు. మీ కుక్క పిల్ల ఉందనుకోండి, మీరు కూర్చున్న సేమ కూర్చుండిద్ది ఆడ, మీరు వెళ్ళిపోతే అది కూడా తోకూపుకుంటా మీ వెనకమాలే. సుఖం సంతోషం దేవుడు కుక్క పిల్లలు, ఆయన నీడలు అవి. ఆయన కూర్చుంటే కూర్చుంటే, ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతే. ఇప్పుడు ఆయన ఆహ్వానించి ఇంటికి పిలిచాను, కుక్క పిల్ల అయిన సుఖం కూడా నీ దగ్గరికి వచ్చింది. నువ్వు నాకు వద్దు పోయా అన్నావు అనుకో, ఆయన వెళ్ళిపోతాడు యజమాని. ఆ యజమానితో పాటు ఆయన ద్వారా కలిగించిన, ఆయన ద్వారా వచ్చినటువంటి ఆ కుక్క పిల్లలు కూడా వెళ్ళిపోతాయి, నీ దగ్గర ఉండవు ఇకవి. అందుకనే నరకంలో ఎందుకండి కష్టాలు ఉంటాయి అని అంటే, అక్కడ దేవుడు ఉండడు కాబట్టి. ఎవరుండరు కాబట్టి. దేవుడు ఉండకపోతే అక్కడ ఏముండవు చెప్పండి. సుఖం ఉండదు. సుఖం లేకపోవటమే నీకు దుఃఖం. గుర్తుపెట్టుకో. ఎండాకాలం వచ్చింది, కూలర్ పెట్టుకున్నావు, ఫ్యాన్ పెట్టుకున్నావు, ఎలా ఉంటుంది? చల్లగా. సడన్గా ఆఫ్ చేసుకున్నావు, నీ అంతటి నువ్వే ఆఫ్ చేసుకున్నావు. ఇప్పుడు నీకేం పోసిద్ది? ఇప్పుడు ఈ చెమట కూలరా నువ్వేనా? చెప్పు, ఎవరు కారణం? శుభ్రంగా వెళ్తున్న లైట్ని ప్లగ్ పీకేసావు. ఇప్పుడు ఇది ఆరిపోవటం కారణం నువ్వా, లేదంటే కరెంటు స్తంభమా? ఏది? ఇప్పుడు ఆ చెమట పట్టి నువ్వు అసౌకర్యానికి గురయ్యావే, ఆ అసౌకర్యం అంటే ఏదో కాదు, సుఖం ఆగిపోవటమే అసౌకర్యం. గుర్తుపెట్టుకోండి. సుఖం ఆగిపోవటమే, సంతోషం ఆగిపోవటమే. ఇప్పుడు ఉదాహరణ, కొంతమంది ప్రేమలో ఫెయిల్ అయిపోతారు. ఎక్కడ లేని ప్రేమలో వస్తుంది కొంతమందికి. దేవుడి మీద ఇసుమంతా కూడా రాదులే కానీ, ఎవడో బస్ స్టాండ్లో వినపడి 2 సార్లు అలా సైట్ అయ్యంగానే పడిపోద్ది అమ్మాయి గారు. మొన్న ఎవరో అంటుంది, అమ్మ ఈడెట్ట నచ్చాడంటే రక్తంతో నాకు లవ్ లెటర్ రాశాడు. ఏ రక్తం? కోడి రక్తమా, ఈడు రక్తమా? నీ ముఖానికి తెలివితేటలు కూడా ఉండవు, కనీసం బ్లడ్ టెస్ట్ అయినా చేపించి సావు. ఆడ రక్తంతో ఆడెందుకు రాస్తాడు? ఏ కోడినో మేకనో చంపి ఆడ పడేసిన రక్తంతో రాసుంటాడు ఆడు. ఏది రక్తంతో రాశాడని? ఎక్కడ లేని ప్రేమలు కదా. ఇప్పుడు కొంతమంది ప్రేమలో విఫలమైపోతారు. ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోద్ది. ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? చిక్కుంటాడు, ఆకలి లేకుండా అనుభవిస్తుంటాడు, పడతాడు, దెబ్బలు తగిలించుకుంటాడు, హాస్పిటల్లో పడతాడు, ఇంటికి వస్తాడు. ఇప్పుడు వీడికి వచ్చిన కష్టం ఆ అమ్మాయి పొడిస్తే వచ్చిందా, అమ్మాయి దూరం అయితే వచ్చిందా చెప్పండి? ఆ అమ్మాయి ఏమన్నా దగ్గరుండి ట్రారా అని ఒక సిగరెట్ లోపల పెట్టి వెలిగించిందా? ఆ అమ్మాయి అన్న ఏమన్నా ట్రారా అని చెప్పి ఏమన్నా పడేసిందా? ఆ అమ్మాయి ఏం చేయలా, జస్ట్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోవటం ద్వారా వీడికి ఏమొచ్చింది? దుఃఖం. ఆ దుఃఖం ద్వారాని వీడేం పొందుకున్నాడు? నరకయాతన. అంటే ఆ అమ్మాయి ఏమి వీడి దగ్గరకు వచ్చి కత్తితో పొడవలా. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ సుఖం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, సర్వ దుఃఖాలలోనికి నువ్వే జారిపోతావు ఆటోమేటిక్గా. ప్రేమించిన దేవుడు, సమస్త లోకాన్ని ప్రేమించిన ఆ ప్రేయుడైన ఆ దేవుడు ఎప్పుడైతే నీకు దూరం అయిపోతాడో, నరకంలో ఆటోమేటిక్గా నువ్వు అనుభవించేదే కష్టం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో నరకం గురించి అపోస్తలుడైన పౌలు అక్కడ వాతావరణం ఎలా ఉండితే చాలా చక్కని మాట చెప్తాడండి. కొంతమందికి బైబిల్ అర్థం కాక అపార్థకు గురి చేసుకుంటూ ఉంటారు. దేవుడి క్షమ, దేవుడి క్షమ. అందుకనే దేవుడు ఎందుకు ఇంత క్షమాపాత్రుడు అంటే, నువ్వు రేపొద్దున చచ్చిపోతావనగా ఈ రోజు వరకు కూడా ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధహస్తుడు. ఎందుకో తెలుసా? ఆయనకి తెలుసు నరకం ఎంత భయంకరమైందో. మీకు గుర్తుందో లేదో, ఒకసారి దేవదూతలే అంటాయి, దేవదూతలు కాదు, పడిపోయిన దేవదూతలు, సాతాను దూతలుగా మారిపోయిన వాళ్ళు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి, నీవు మమ్మల్ని దయచేసి పాతాళమునకు పంపొద్దు. ఒరే, దెయ్యపు దూతలకే అందరినీ భయపెట్టే దెయ్యమే ఎంత భయపడుతుంటే నీకు నీ బ్రతుకేంటో నువ్వు ఆలోచించు. అర్థమవుతుందా? అందరినీ భయపెట్టేది ఎవరు? దెయ్యం. ఈ దెయ్యాన్ని భయపెడుతుంది ఎవరు? పాతాళం. దెయ్యమే పాతాళానికి భయపడుతుంది, నువ్వేమో దెయ్యానికి భయపడతావు. ఇక పాతాళానికి నువ్వు ఎంత భయపడతావో ఆలోచించుకో. నువ్వు ఒకడికి సలాం కొడుతుంటే అది ఇంకోటి సలాం కొడుతుంటే ఆడంత పెద్దోడు చూడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చేయండి. 6-7 వచనాలు చాలా సుదీర్ఘమైనటువంటి వచనాలు ఉంటాయి. నరకంలో ఏం ఉండదో అక్కడ చెప్తుంటాడు పౌలు మహాశయుడు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపడుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమగునప్పుడు
ఆ? అర్థమైంది? అగ్ని జ్వాలలు అంటే ఆయన అగ్ని ఏమీ చేయదు. పరలోకంలో ఉండేవాడిని అగ్ని కాదు కదా, ప్రపంచంలో ఏది ఏమీ చేయలేదు. ఒక సేఫ్టీ ప్లేస్ అది. అది మారు మనసు పొందితే ఎందుకు ఇంత సిద్ధంగా ఉంటాడంటే పాతాళం ఎంత భయంకరమైందో ఆయనకు తెలుసు కనుక. గుర్తుపెట్టుకోండి, దేవుడు క్షమ నీకు ఊరకని ఇవ్వట్లా. పాతాళం ఎంత భయంకరమో తెలుసు కాబట్టే 5 నిమిషాల్లో చస్తావా అంటే, అప్పుడు కూడా ఎందుకు దొంగను క్షమించాడంటే వాడు చస్తే నరకానికి వెళ్తాడు, అక్కడికి వెళ్తే తిరిగి రారని తెలుసు కాబట్టే ఆయన క్షమ అపరిపూర్ణంగా పెంచేశాడు. ఈరోజు అందుకనే పరలోకం ఉచితం, దేవుడు మీరు ఈ ప్రభువునందు విశ్వాసం ఉంచండి, అది దేవుని వరం, అది మీ వలన కలిగినది కాదు. మొదటి రోజు మీరు విన్నారు కదా, ఎందుకు దాన్ని ఉచితం చేసేసాడు? పోలియో డ్రాప్స్ ఉన్నాయండి, పోలియో డ్రాప్స్కి డబ్బులు కట్టాలో ఉచితమా చెప్పండి? ఉచితం. ఆపరేషన్ ఉచితం కాదు. పోలియో డ్రాప్స్ ఎందుకు ఉచితం? ఖచ్చితంగా అది వేసుకొని తీరాల్సింది కాబట్టి ఉచితం. అది వేసుకోకపోతే వచ్చే వికలాంగత్వం బహు నరకం కాబట్టి అది ఉచితం. పాతాళం బహు భయంకరమైనది కాబట్టే పరలోకాన్ని ఉచితంగా నీ ముందు పెట్టాడు. మారు మనస్సు పొందితే చాలు, అది నీ దగ్గరకు వచ్చేసిద్దని చెప్పాడు ఆయన. ఈరోజు నిజంగా కొంతమంది అడుగుతున్న మాటలు ఎలా ఉంటాయంటే, దేవుడు వెక్కిరించబడివాడు కాదండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరట? ఈరోజు ఒక సంఘటన గురించి, ఒక జాన్ డీపర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు ఎంత క్రూరుడు అంటేనండి, ఎంత క్రూరుడు అంటేనండి, బతికున్న వాళ్ళ రక్తం తాగుతాడండి వాడు. ఎవరి రక్తం? బ్రతికున్న వాళ్ళ రక్తాన్ని కలెక్ట్ చేసి రక్తాన్ని తాగేస్తాడు. బతికున్న వాళ్ళని కోసేసి గుండె ఆర్గాన్లు తినేస్తాడు. వాడు డ్రిల్లింగ్ మిషన్ పెట్టి కొట్టేసి లోపల సోడియం పోస్తాడు. అంత భయంకరమైన వాడు. వాడి జీవితంలో చచ్చిపోకుండా పని చేశాడు. ఇప్పుడు ఆడు ఎక్కడికి వెళ్తానో అడుగుతున్నారు ఈ మధ్య బయట కొంతమంది. ఆడి గురించి ఒకసారి మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడు? లైట్స్ని ఒకసారి ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి. బ్లడ్ త్రాగటం అని ఒకటి ఉంటుంది, ఒక వీడియో, అది ప్లే చేయండి. అక్కడ రినేమ్స్ చూసుకొని ప్లే చేయి. వాల్యూమ్ 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 పెట్టండి. స్టార్టింగ్ నుంచి పెట్టి ఆ లైట్ కూడా ఆఫ్ చేసి
నెక్స్ట్ నాన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ తింటం అనేది. వీడు చివరికి ఏం చేశాడో మీకు అర్థమైద్ది. ఈరోజు చాలామంది దేవుడి క్షమని దేవుడి క్షమని చీప్‌గా చూస్తున్నారు. ప్లే చెయ్. పోలీసులు తనిఖీ చేయటం గురించి కూడా ఒకసారి పెట్టినాను. పోలీసులు తనిఖీ చేసినప్పుడు ఏమేమి బయట అతని ఫ్రిడ్జ్‌లో నుంచి ఏమేమి బయటపడ్డాయో చూడండి. అతని ఫ్రిడ్జ్‌లో నుంచి ఏమేమి బయటపడ్డాయో చూడండి. వీడు ఇంత వీడింత దుర్మార్గుడు గదా! వీడికి ఉరి శిక్ష వేసింది అమెరికన్ ప్రభుత్వం. వీడు దేవుడి ఉచితమైన కృపను ఎంత దుర్వినియోగం చేశాడంటే, నేను నెక్స్ట్ వీడియో ప్లే చేయనండి. బాప్టిజం తీసుకోవడం ఒకసారి ప్లే చేయి. ఒక పక్క జడ్జి వచ్చి నీకు ఉరి శిక్షరా, నువ్వు దుర్మార్గుడివిరా అని చెబితే వాడికి బైబిల్ అర్థం కాలా. అదిగోండి చూడండి ఎలా నవ్వుతున్నాడో చూడండి. పాజ్‌లో పెట్టండి. ఎలా వాడు ఒరిజినల్ వీడియో అండి. పాజ్‌లో పెట్టినానా? పాజ్. రైట్. ఫస్ట్ కానించి మళ్ళీ ప్లే చేయి. అది చూడు వాడు నవ్వుతాడు చూడండి. జడ్జి నీకు ఉరి శిక్ష వేస్తున్నాడు అంటే నవ్వుతున్నాడు వాడు. పశ్చాత్తాపం లేదు వాడికి. చదవండి. చూసారండి వాడు ఎంత దుర్వినియోగం అంటే, దేవుని కృపని ఎంత దుర్వినియోగం అంటే, చెయ్యాల్సిన పాపాలన్నీ చేసేసి బయట స్నానం చేయండి. చెయ్యాల్సిన పాపాలన్నీ చేసి మనుషుల్ని చంపి రక్తం తాగి మనుషుల్ని చంపి అవయవాలు తిని లోపల మిషన్ పెట్టి తలకాయలు కోసి శవాలను కూడా పాతిపెట్టిన శవాలను కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మట్టిది అవి మళ్ళా శవాలను ఇంటికి తీసుకొని వచ్చి శవాలతో పనుకున్న ఇంత క్రూరుడు చివరికి ఉరిశిక్ష అవుతుంటే కూడా పక్కపక్కన వీడు ఏమనుకున్నాడు తెలుసా? చేయాల్సినవి చేసేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది? యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును ఉంది కదా. అన్నీ చేసేసి దుర్మార్గ పనులు చివరిలో మునిగి లేకుద్దాం చచ్చిపోతాం అయిపోద్ది. ఎంత ప్లాన్ చేశాడు చూసాడు. అందుకని బైబిల్ చెప్తుంది దేవుడు వెక్కిరింపబడడు. బైబిల్ చెప్పే సర్వసత్యం ఏంటంటే, బాప్తీసానికి ముందు ఇంకోటి కూడా చెప్పింది బైబిల్. మారు మనస్సు నిమిత్తము బాప్తీసం పొందాలి. మారు మనస్సు లేదాడికి, పశ్చాత్తాపం లేదాడికి. ఇంకో విషయం మీకు గుర్తు చేయాలండి. బాప్తీసం పొందినంత మాత్రాన శిక్ష తప్పిద్దని మీరు అనుకోకండి. ఇహలోకపు శిక్ష తప్పిద్దని మీరు ఎప్పుడు అనుకోకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తా. నిన్న దొంగ గురించే మనం మాట్లాడుకున్నాం. దొంగకి యేసుప్రభు వారు ఏం చెప్పాడు? నీవు నాతో కూడా నిశ్చయముగా, అంటే రక్షణ ఇచ్చాడు ఆడికి. రక్షణ వచ్చింది కదా, ఆడికి రక్షణ గ్రాంటెడ్ అయిపోయింది కదా. అయినా కానీ వీడికి శిక్ష తప్పిందా తప్పలేదా చెప్పండి? భూమి మీద శిక్ష వచ్చాడు. 2 కాళ్ళను ఏం చేశారట తర్వాత వచ్చిన సైనికులు? ఎరక్కొట్టారు. అంటే అదేంటయ్యా? రక్షణ పొందిన శిక్షనయ్యా. శిక్ష. సంసోను చివరిలో పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా ఒక్కసారి పట్టుకు నాకు బలాన్ని ఇవ్వమన్నాడు. అందుకని దేవుడు సంసోన్ని కాపాడా, వాళ్ళతోనే కలిసి చంపేశాడా?
వాళ్ళతోడే కలిసి దావీదు పశ్చాత్తాపం పడ్డాడట, కన్నీళ్ళ కట్ట పరుపు తేలిందట. వదిలేశాడా? నలుగురు బిడ్డల్ని చంపేశాడు. తర్వాత సింహాసనం తీసేసి పరిగెత్తించాడా లేదా? మీరు బైబిల్ని జాగ్రత్తగా చదవండి. అంతెందుకండి, అపోస్తలుడైన పౌలు గారిని తీసుకోండి. అపోస్తలుడైన పౌలు గారు ఎందరినో హింసించాడు, ఎందరినో ఇబ్బంది పెట్టాడు, ఎందరో ఆడాలని ఇబ్బంది పెట్టాడు. తర్వాత బాప్తిసం పొందాడు, రక్షణలోకి వచ్చాడు. శిక్ష తప్పింది అనుకుంటే మీ పొరపాటు. ఈ భూలోక శిక్ష తప్పింది అనుకుంటే పొరపాటు. శిక్ష అంటే భూలోక శిక్ష గురించి మాట్లాడుతున్నా. భూలోక శిక్ష, ఎర్త్లీ పనిష్మెంట్. భూలోక శిక్ష తప్పింది అనుకుంటే పొరపాటు. మీరు జాగ్రత్తగా పత్రికలు చదవండి. పౌలు గారు ఏవైతే చేశారో బాప్తిసం పొందిన తర్వాత తన జీవితం వల్ల అయ్యే జరిగింది. ఒకటి, చెరసాల్లో వేశాడట ఆయన బతుకున్నప్పుడు 8వ అధ్యాయంలో. ఈయన కూడా ఎక్కడ వేశారు? 2, ఈడ్చుకుపోయాడంట అనేక మందిని. ఈయన కూడా ఏం చేశారు? ఈ కొనియాల వస్త్రాలు ఈడ్చుకుపోయారు. ఈయన స్త్రీలను కూడా చూడకుండా, కనికరం లేకుండా ఇబ్బంది పెట్టాడట. అందుకని ఈయన సభలో ఎక్కువ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? స్త్రీలే. మీరు చూడండి, బాప్తీసానికి ముందు పౌలు ఏమైతే చేశాడు? స్టెఫెన్ రాళ్ళు తీసుకొని కొట్టి చంపాడు. ఇతను కూడా ఏం చేశాడట? రాళ్ళు తీసుకొని. ఈయన ఏం చేశాడు బాప్తీసానికి ముందు? తీసుకున్న తర్వాత కూడా అవి రిటర్న్ వచ్చినాయి తిరిగి. నామాన్ని భరించాడు, అవును భరించాడు, అవును దేవునిలో భరించాడు. శిక్ష భారం కోసం ముందుకెళ్ళింది, కానీ శిక్ష చెరసాలలోనే వచ్చింది. రాళ్ళు కొడటం కూడా తిరిగి వెనక్కి వచ్చింది, ఈడ్చుకెళ్ళటం కూడా తిరిగి వెనక్కి వచ్చింది. ఈయన ఏం చేశాడో ఆ క్రియలు అయితే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినాయి. చిన్న తేడా, నామాన్ని భరించాడు అంతే. అక్కడ ఏం భరించాడు? ప్రభు నామాన్ని భరించాడు. ఎలాగా? తను ఏవైతే చేశాడో అవే మళ్ళీ తిరిగి వచ్చినాయి ఈయన దగ్గరికి. అంతే. ఎందుకంటే యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారు వాళ్ళ నాన్న ఇస్సాకుని మోసం చేసే క్రమంలో ఉపయోగించిన జంతువు ఏంటి? మేక. మేకని చంపి మేక రక్తాన్ని పెట్టాడు. యాకోబు 32వ అధ్యాయంలో మారినా సరే యాకోబును మోసం చేయడానికి కొడుకులు ఉపయోగించిన జంతువు కూడా మళ్ళా మేకే. మళ్ళీ అదే మేకను తీసుకొచ్చి ఇతనే యోసేపు అని చెప్పి ఆ రక్తాన్ని చూపిస్తాడు. మేకతో తప్పు చేశాడు, అదే మేక మళ్ళీ తిరిగి వచ్చింది యాకోబు మీదకి. మళ్ళా మారాడు. ఈ లోకంలో నీకు పడాల్సిన పనిష్మెంట్ ఈ లోకంలో పడి తీరిద్ది. ఏ లోకంలో? ఈ లోకంలో. బాప్తిసం పొందిన తర్వాత నువ్వు తప్పించుకునే శిక్ష ఒక్కటే, అది ఆ తర్వాత రాబోయే శిక్ష. ఏ శిక్ష? అనంతకాల శిక్ష మాత్రమే. చాలా మంది అదే అంటాడు, నేను చంపేసి ఇప్పుడు నేను బాప్తిసం పొందుతా, నేను ఎక్కడికి పోతానని అడుగుతున్నారు కొంతమంది. ఒరే నాయన, ఇక్కడ నువ్వు చంపినా సరే ఇక్కడ అనుభవించాల్సిన శిక్షను ఇక్కడ అనుభవించాల్సిందే. ఇప్పుడు వాడు ఏం పొందాడని చదివారు మీరు ఇక్కడ? ఇందాక తోడు సీరియల్ కిల్లర్ బాప్తిసం పొందాడని చదివారు కదా, విన్నారు కదా ఇప్పుడు దాకా. ఆడికి దేవుడు చూసారా ఎలా చచ్చిపోయాడట? వాడు చేసిన మొట్టమొదటి మటర్ డంబెల్తో చేశాడు. డంబెల్ అంటే తెలుసు కదా, ఇలా ఎత్తుకొని ఇలా ఎక్సర్సైజ్ చేస్తారు. డంబెల్ అంటే లైట్స్ ఆన్ చేయండి, డంబెల్ అంటారు. వాడు డంబెల్తోనే చంపాడట మొదటి మటరు. ఈడు చచ్చిపోయింది కూడా డంబెల్తోనేనట. ఇంకొక ఆకర్షకరమైన విషయం, వీడు మొదటి మటర్ జిమ్లో చేశాడు, చచ్చిపోయింది కూడా జిమ్లోనే వీడు. మళ్ళీ ఏం పొందాడు మళ్ళా? అంటే దేవుడు ఏమైనా తప్పించాడా? ఇట్లాంటి నీచుడికి దేవుడు పరలోకం ఎత్తాడని పొరపాటు కూడా బైబిల్ చెప్పట్లేదు, మీరు కూడా అలా అనుకోకండి. బాప్తీసం పొందిన 25 లక్షల మందే అరణ్యంలో రాలిపోయాడు అని పౌలు మహాశయుడు చెప్పాడు. ఎందుకంటేనట వారు దేవుడికి ఇష్టలుగా లేరట. మీరు బాప్తీసాన్ని ఇక్కడ చాలా మంది పొందేశారు, పరలోకానికి వెళ్ళిపోతారా? దేవుడు కోసం బ్రతికితేనే వెళ్తారు. తర్వాత పొంది లెగిస్తే అయిపోదు, అంతము వరకు సహించాలి. కానీ ఇలా చాలా మంది పాపాలన్నీ చేసిన తర్వాత బాప్తీసం తీసుకుందాం. ఈ మధ్య వాడు తమ్ముడు చెప్తున్నాడు, ఏం చేయాలట అంటే వీడు చెయ్యాల్సిన అమ్మాయిలు అమ్మడబడి అమ్మాయిలతో అంతా అయిపోయిన తర్వాత 30 ఏళ్ళు దగ్గర పడ్డప్పుడట బాప్తీసం తీసుకొని అప్పుడు సేవకోత. నేనంటే నీ అంత పిచ్చోడు వెర్రోడు ఎవ్వలేడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు తీసుకునేటప్పుడు నువ్వు తీసుకున్న హృదయాన్ని కూడా దేవుడు చూస్తాడు. బాప్తీసం ఎప్పుడు పొందాలో తెలుసా మీకు? ఎప్పుడు పొందాలి?
వాక్యము నీ చెవిన పడిన తోడనే పొందాలి. అపోస్తలుడైన పౌలు ఒకనాడు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ జైల్లో జైలరు ఒకసారి మారతాడు కదా, మీ అందరికీ తెలుసు కదా, అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది. ఆ జైలర్ వచ్చి అడుగుతాడు, అయ్యా ఇప్పుడు నేనేం చేయాలి? నీవును నీ ఇంటి వారును బాప్తీసం పొందండి. అదేంటి నేడే, అదే అంటాడు పౌలు, నేడే రక్షణ దినం. స్టిల్ ఇప్పుడే ఇప్పుడే. ఎప్పుడైతే నిజమైన వాక్యం నీ చెవిలోకి వెళ్ళిందో, ఎప్పుడైతే సత్యవాక్యం నీ చెవిలోకి ప్రవేశించిందో అప్పుడే నువ్వు బాప్తీసం. ఈరోజు చాలా మంది ముహూర్తాలు పెడుతున్నారు బాప్తీసం. నా బర్త్డే అప్పుడు తీసుకుంటా, క్రిస్మస్ అప్పుడు తీసుకుంటా, జనవరి 1 అప్పుడు తీసుకుంటా, ఇంకో 2 ఏళ్ళు పోయిన తర్వాత తీసుకుంటా, చేయాల్సిన చేసేసిన తర్వాత తీసుకుంటా. అసలు నీ బాప్తీసం చెల్లుబాటే కదా, గుర్తుపెట్టుకో. ఈరోజు వాక్యం విన్నావా? ఈ 3 రోజులు వాక్యం విన్నావా? దేవుడి కోసం బ్రతకాలనిపించిన తక్కువ వెళ్ళి బాప్తీసం తీసేసుకోవాలి. నువ్వు బాప్తీసం లేటుగా తీసుకుంటే కూడా దేవుడు చూసి ఉన్నట్టు వదిలేస్తాడని పిచ్చి పొరపాట్లు ఎవరు చేయకండి. దేవుడు ప్రతిదానికి లెక్క అడిగేవాడు. ఆయన ప్రతీది తిరిగి నీ వైపుకు తీసుకొచ్చేవాడు. అనంతలోకాల శిక్ష తప్పించి అతి ఉచితమైనటువంటిది బాప్తీసం. దానికి ఎవడు ఏ రూపాయి చెల్లించాల్సిన పని లేదు. నువ్వు దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఎందుకు విడిచిపెడతాడు చెప్పండి? మనల్ని విడిచిపెడతాడు దేవుడు? విడిచిపెట్టాడు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? ఇంకో మాట చెప్తానండి సమయాన్ని బట్టి. నరకంలో శిక్షల్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. బైబిల్ చెప్పింది ఆ విషయం. లూకాసు వార్త 2 మంచి మాట చూపిస్తా. వేపల సింగారంలో ఉన్న మీకు ఎక్కువ శిక్ష పడింది నన్ను అడిగితే, మీరు మారు మనసు పొందకపోతే చచ్చారే. బయటోడి కంటే మీకు ఎక్కువ దెబ్బలు పడతాయి. లూకాసు వార్త తీయండి ఒకసారి. బైబిల్ గ్రంథాన్ని తెరచి మీరందరూ కూడా లూకాసు వార్తకి రండి ఒకసారి. 12వ అధ్యాయానికి రండి, 46కి రండి. చాలా అద్భుతమైన మాట చెప్పాడు ప్రభు. లూకాసు వార్త 12వ అధ్యాయము 46. వారు కనిపెట్టని దినముల్లో, ఎరుగని గడియల్లో ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించి ఆ అపనమ్మకస్తులతో వాడికి పాలు నిర్ణయించాడు. ఇంకా చదవండి కింద 47. తన యజమానుడి, ఇక్కడ జాగ్రత్తగానండి, 47 జాగ్రత్త చదవండి. తన యజమానుని చిత్తం ఎరిగి. చిత్తం అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని చిత్తం ఏంటి చెప్పండి నన్ను? దేవుని చిత్తం ఏంటి? మీరందరూ రక్షణ పొందాలన్నది దేవుని చిత్తమట. యజమానుడి చిత్తము ఎరిగియు, చదవండి, సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిపింపక ఉండువానికి, అతని చిత్తము చొప్పున జరిగించని దాసునికి అనేక దెబ్బలు. అంటే యజమాని చిత్తం తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరించే వాడికి అనేక దెబ్బలట. ఈరోజు వేపల సింగారంలో మీరు అందరూ ఉన్నారు. మొన్నే చెప్పారు నాకు విజయరావు, 1998లో ఇక్కడ ప్రారంభమైందట, 26 ఏళ్ల క్రిందట. అన్న ఎంత బాగా చెప్తాడు మీ అందరికీ తెలుసు కదా వాక్యం. నేనేమి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నకి. అంత గొప్ప వాక్యం చెప్పగలిగిన సమర్థులు వారు. అంత గొప్ప వాక్యం మీ పట్టణంలో, మీ పల్లెల్లో, మీ దగ్గరికి గంట సేపు కూర్చుంటే మీలో ఎంతమంది దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నారు? మీ లెక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న లెక్క కంటే ఎక్కువ ఉండిద్ది. ఎందుకో తెలుసా? దేవుడు రేపొద్దున నువ్వు ఒక వేరే మతస్థుడు వచ్చాడు అనుకోండి, నరకంలో వేరే మతస్థుడికి పడే శిక్ష కంటే నీకు ఎక్కువ పడిద్ది. ఎందుకంటే నువ్వు యజమానుడి చిత్తము ఎరిగియూ సిద్ధపడక ఉన్నావు కనుక నీకు అనేక దెబ్బలట. ఇంకా చదవండి కింద, అయిపోలేదు ఇంకా అక్కడ. అయితే చదవండి ఇంకా. అయితే తెలియక అంటే దేవుడి చిత్తం ఏంటో పాపం తెలియక తగిన దెబ్బలకు తగిన పనులు చేసిన వాడికి కొద్ది దెబ్బలు. జాగ్రత్తగానండి. అంటే ఎక్కువ దెబ్బలు కొద్ది దెబ్బలు కూడా ఉన్నాయా? జాగ్రత్తగానండి. ఎక్కువ దెబ్బలు కొద్ది దెబ్బలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. నిన్న పరలోకంలో స్థానాలు ఉన్నాయని చెప్పే కదా, అల్పులు, మిగులు అల్పులు, గొప్పవారు, ఘనులు. అలానే నరకంలో కూడా ఎక్కువ దెబ్బలు తగిలేవాడు ఉంటాడు, తక్కువ దెబ్బలు తగిలేవాడు కూడా ఉంటాడు. తక్కువ దెబ్బలు తగిలేవాడట ఎరుగక చేసినవాడట, ఎక్కువ దెబ్బలు తగిలిన వాడట ఎరిగి చేసినవాడట. ఇప్పుడు మీరు పై దానిలో ఉన్నాడా, కింద కోణంలో ఉన్నారా? మీ జీవితాలు ఎక్కడ ఉన్నాయో మీరు ఆలోచించుకోండి. ఇంకో విషయం ఏంటో చెప్పండి అంటారా? నరకంలో సొదొమ వాడికి ఉండే నొప్పి వేరు,
నరకంలో గొమొర్రా వాడికి ఉండే నొప్పి వేరు, కొరజీనా వాడికి ఉండే నొప్పి వేరు, బెత్సైదా వాడికి ఉండే నొప్పి వేరు. వీడికున్న నొప్పి పక్కనోడికి ఉండదు, పక్కనోడికి ఉన్న నొప్పి ఆ పక్కనోడికి ఉండదు. డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ హెల్ హ్యాస్. నరకం అనేది నీ క్రియలను బట్టి డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్లో ఉంటుంది. కానీ పనిష్మెంటే, తప్పించుకోవటానికి ఛాన్స్ లేదు అక్కడ. పనిష్మెంట్లో తేడా, నీ జీవితాలను బట్టి కూడా పనిష్మెంట్ మరింత తీవ్రంగా ఉండిద్ది. దేవుడి సభలు ఎరిగి కూడా రాని వాడికి మరింత తీవ్రంగా ఉంటుంది. మత్తయి సువార్తకి రండి ఒకసారి. ప్రభువారు చెప్పిన మరొక మంచి మాట చూద్దాం. విమర్శ దినం ఎలా ఉండిద్దో చెప్తున్నాడండి ఆయన. మత్తయి సువార్త 10వ అధ్యాయం 15కి రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 15కి రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 15కి రండి. విమర్శ దినం అంటే రెండో రాకడలోనట ఆ పట్టణపు గతి. ఏ పట్టణపు గతి? ఆ పట్టణపు కాదు, ఆ పట్టణం అన్నాడు. ఆ పట్టణపు గతి అంటే ఏ పట్టణం అంటే సువార్తను అంగీకరించని పట్టణం. మీరు పైకి వెళ్తే మీకు కనపడిద్ది. ప్రభు వారి శిష్యులందరినీ పంపించిన తర్వాత ఎవడైతే ఏ పట్టణం అయితే సువార్తను అంగీకరించదో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ పట్టణపు గతి అనగా సువార్తని ఎవడైతే చేతులారా ఉచితమైన కృప నీ దగ్గరకు వచ్చిన కాదనుకున్నావో వాడి గతి చదవండి. సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగింది. ఈడి గతి కంటే ఆడి గతి ఓర్వదగిందట. ఓర్వదగిందంటే మోర్ టాలరెన్స్ దాన్ అంటే అర్థం ఏంటి? రేపొద్దున సొదొమ గొమొర్రా వాడికి పడే శిక్ష కంటేనట సువార్తను అంగీకరించిన వాడికి పడే శిక్ష మరింత ఎక్కువట. ఈడితో పోలిస్తే వాడే ఓర్వదగినట్టుగా ఉంటాడట. ఎక్కడ? నరకంలో. 11వ అధ్యాయానికి రండి. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 22 చదవండి. 22 విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగిందంటే తూరోడికి ఉండే గతి వేరయ్యా. నరకంలో ఆడి గతి వేరా? అవును. సీదోనోడి గతి వేరా? అవును. 24 వచనం చదవండి. 24 విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశం. ఇది ఎవరి గురించి? కపెర్నహూము గురించి. మీకు మాట చెప్పంటావా? రేపు రెండవ రాకడ వచ్చినప్పుడు ఈ భూమి మీద అధిక శిక్ష పొందుకునే ప్రాంతం ఏదైనా ఉందంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కపెర్నహూము. దాని తర్వాతే సొదొమ అయినా, దాని తర్వాతే గొమొర్రా అని. ఈ ప్రపంచంలో ఏ పట్టణం గతి కంటే కూడా కపెర్నహూము పట్టణపు గతి మరింత నీచంగా ఉండిద్ది. ఎందుకో చెప్పనా? యేసు ప్రభు వారు తన జీవితంలో ఎక్కువ కాలం బ్రతికింది ఆ నేల మీద. ఏ నేల మీద? కపెర్నహూము. అక్కడ ఆయన వేలి ముద్రలు ఉన్నంతగా మరి ఏ భూమి మీద లేవు. అక్కడ ఆయన పాదముద్రికలు ఉన్నట్టుగా మరి ఏ భూమి మీద లేవు. అక్కడ తిన్న తిండి ఆయన మరి ఏ భూమిలోనూ తినలా. అక్కడ తాగిన నీళ్ళు ఆయన ఏ భూమిలోనూ తాగల. అక్కడ పనుకున్న నిద్రలు ఆయన ఏ భూమిలోనూ నిద్రపోలా. కపెర్నహూములో ప్రభువు చేసిన సేవ సగం సేవ తన జీవితంలో. అయినా వాళ్ళు మారలేదట. మీకు విషయం చెప్తున్నా, సత్యవాక్యం బాగా చెప్పేవాడు ఏ పల్లెలో ఉంటాడో వాడికి అద్భుతమైన అవకాశం పరలోకంలో ఉండిద్ది. నమ్మకపోతే నిత్య నరకం కూడా వాడికి ఇంటి ముందే ఉండిద్ది. ఇక్కడ కూర్చున్న మీరు పరలోకానికి అతి అర్హులు. ఎందుకంటే సరైన వాక్యం మీ దగ్గరికి పంపిస్తున్నాడు దేవుడు. 26 సంవత్సరాల నుండి సరైన నికాసైన స్వచ్ఛమైన వాక్యం మీ దగ్గరికి వచ్చింది. పరలోకానికి అందరికంటే ముందే లేదు. మీరే సరిగ్గా ఉపయోగించుకోగలిగితే దీన్ని. ఉపయోగించుకోలేదు అనుకోండి, నరకంలో నీచాతి స్థానానికి వెళ్ళేది కూడా మీరే. అదే అంటున్నాడు ఇక్కడ. ఎందుకు కపెర్నహూమును అంత శపించాడంటే అందుకే చదవండి. విమర్శ దినమందు నీ గతి, అది నీ గతి అంటే కపెర్నహూము గతి. పైన చెప్తాడు అక్కడ, నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగిందే. అంటే ఏంటయ్యా? ఓర్వటంలో కూడా గతులు ఉంటాయా? గతి అంటే ఏంటి? పరిస్థితి. గతి అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్స్ ఆఫ్ గతి? పరిస్థితి, సిచ్యువేషన్. అంటే నరకంలో అందరికీ ఒక్క సిచ్యువేషన్ కాదు. రోజు కొంతమంది అంటున్నారు కదా, ఏమని అంటున్నారు? ఇప్పుడు ఒక దిశాన్ని రేప్ చేసేసాడండి ఒకడు. మొన్న మధ్య ఒకడు అంటున్నాడు టీవీలోకి వచ్చి, ఆడు వెళ్ళేది నరకంలోనేనట. ఒక మంచోడు ఉండి యేసు ప్రభువుని కనుక నమ్మకుండా ఏదో చిన్న చిన్న అబద్ధాలు దొంగతనాలు చేసి వీళ్ళు నరకానికి వెళ్ళేదంటే ఈ నరకం ఆ నరకం ఏంటండి మీ దేవుడు న్యాయం అంటున్నాడు. అరే అది కాదురా బాబు, నీకు బైబిల్ అర్థం కాలా? నరకంలో కూడా అందరి శిక్ష ఒకటి కాదు. దిశ రేపు చేసిన ఆ దరిద్రుడికి పడే శిక్ష వేరు. దొంగతనాలు చేసుకుని యేసు ప్రభువుని నమ్మకుండా జులాయుడిగా తిరిగి ఈడిపోయే నరకంలో ఈడికి పడే శిక్ష వేరు. అందరూ పోయేది నరకానికే, ఎదవలందరూ. కానీ శిక్షలు వేరు, గుర్తుపెట్టుకోండి.
పనిష్మెంట్స్ వేరు గుర్తుపెట్టుకోండి, గతులు వేరు గుర్తుపెట్టుకోండి. ఓర్వదగిన గతులు, ఓర్వలేని గతులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. యాకోబు పత్రికలో, హెబ్రీ పత్రికలో చాలా మంచి మాటలు అంటుంటాడు. మీ అందరికీ తెలిసిన మాట, ఒక మంచి మాట చూద్దామా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29కి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29 ముగిచ్చేస్తా 10 నిమిషాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమై ఉన్న నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి, అంటే సిలువను వెక్కిరించిన వాడి గతట అపవిత్రమైన దానిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండన, ఎక్కువైన దండన, ఎంత ఎక్కువైన దండన, ఎంత ఎక్కువైన అంటే దండన వేరు, ఈ డిగ్రీ వేరు, ఎక్కువ దండన వేరు, ఎంత ఎక్కువైన దండన వేరు. అంతే కదా? బెస్ట్ వేరు, ఎక్సలెంట్ వేరు, సూపర్ వేరు, అల్టిమేట్ వేరు, బ్లాక్ బస్టర్ వేరు. తేడాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అంతే. ఎంత ఎక్కువైన దండన. యాకోబు రాసిన పత్రిక అందరికీ తెలిసిన మాట. ఈ మాట గతంలో చాలాసార్లు చదివే ఉంటారు ఈ మాట. చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ. సహోదరులారా, బోధకులమైన మనకు తీర్పు కాదురా, కఠినమైన తీర్పు కూడా కాదురా, మరి కఠినమైన తీర్పురా. అంటే తీర్పు వేరు, కఠినమైన తీర్పు వేరు, మరి కఠినమైన తీర్పు వేరు. సొదొమ వాడి నొప్పి వేరు, కొరజీనా వాడి నొప్పి వేరు, బెత్సైదా వాడి నొప్పి వేరు, కపెర్నహూము నొప్పి వేరు, తూరు నొప్పి వేరు, సీదోను నొప్పి వేరు, అబద్ధ బోధకుడు నొప్పి వేరు. అంతేకాదు, సువార్తను అపవిత్రపరిచిన వాడి నొప్పి వేరు. ఎవడి నొప్పి వాడిది, ఎవడి బాధ వాడిది, ఎవడి ఏడుపు వాడిది, ఎవరి పండ్లు కొరుకుట వాడిది, ఎవడి కష్టం వాడిది. ఎక్కడ? మీరు నరకంలో బెస్ట్ కోసం ప్రయత్నిస్తారా, పరలోకంలో బెస్ట్ కోసం ప్రయత్నిస్తారా? అవసరం లేదులేండి, నరకంలోనే ఒక 4 నిప్పులు ఉంటే సరిపోయింది అనుకుంటున్నారు ఇంకొక తీసి. ఓ తలక్రిందులుగా 10 ఏళ్ళు ఏలాడమని చెప్తే లెక్క, తలక్రిందులుగా 10 ఏళ్ళు ఏలాడబడి పైన బాటిల్ పెడతానంటే సుఖమా? ఏది సుఖం చెప్పండి? తలక్రిందులుగా 10 ఏళ్ళు ఉండమని చెప్పాను మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ. ఇంకొకటికి ఏం చెప్పానంటే తలక్రిందులుగా ఉండు 10 ఏళ్ళు, కాకపోతే పాదాలపైన ఈ బాటిల్ పెట్టుకున్నా. వీళ్ళిద్దరిలో ఎవడే హ్యాపీ, ఎవడు బాధపడతాడు? ఇద్దరు బాధపడతారా చెప్పండి? చెప్పాలమ్మా? ఆ పక్కన బాటిల్ పెట్టుకోమన్నాడు చూసి ఈయన నవ్వాడు అనుకో, ఈయన పిచ్చోడనాలా మంచోడనాలా? నొప్పేరా? నీకు అర్థం కావట్లా. నిత్యము ఉండే లోకం. మీరు మళ్ళా చెప్తున్నా, నిత్యము ఉండే లోకం. ఇంకో మాట చెప్తున్నా, నరకంలో తాళాలు బయట ఉండవు, లోపల ఉంటాయి. ఈ మాటకు అది విచిత్రంగా అనిపించవచ్చు. నరకంలో తాళాలు బయట వైపు వేరు, లోపల వైపు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే తాళాలు బయట వేసాడంటే ఎవడో వేసినట్లు లెక్క. అంతేనా? ఇప్పుడు మీ ఇంట్లో తాళాలు ఉన్నాయండి, బయట వైపు నుంచి తాళం పడిందంటే మీరు వేసినట్ట, వేరేవాడు ఎవడో వేసినట్ట? చెప్పాలి. బయట నుంచి తాళం వేస్తే ఇది కూడా కన్ఫ్యూజ్ అయితే నేనేం చేయలేను. మీరున్నారు, బయట నుంచి తాళం వేయబడింది, ఇది మీరు వేసినట్ట, వేరేవాడు ఎవడో వేసినట్ట? వేరేవాడు ఎవడో వేసినట్టు. ఇప్పుడు ఇలా కాదు, లోపల మీరున్నారు, లోపల వైపే తాళం వేయబడింది, ఇప్పుడు ఇది మీరు వేసినట్ట, బయట వాడు వేసినట్ట? అంటే లోపల తాళం వేయటం అంటే అర్థం ఏంటంటే అది నీకు నువ్వు వేసుకుందని అర్థం. నరకంలో తాళం లోపల ఉండిద్దంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఎవడు కూడా దేవుడు వెంచగా వచ్చినోడు కాదు, ఈడే శిక్షావిధి కలుగు చేసుకున్నాడు. దేవుడు ఉచితంగా పెడితే ఆకృపడే వద్దనుకున్నాడు వీడు. పైసలతో సంబంధం లేకుండా పరలోకాన్ని, అరే బాప్తిజం పొందండిరా, అరే మారు మనసు పొందండిరా, రూపాయి బిళ్ళ కూడా వద్దురా, యేసుప్రభువుని నమ్ముకోండిరా అని చెప్పిన ఈ ఉచితమైన కృపను ఎవడైతే కాదనుకుంటాడో వాడిపోయే నిత్య నరకం అంతా ఇంత కాదండి. మరలా చెప్తున్నాను, నరకం మనం కొని తెచ్చుకునే కష్టం. దేవుడేం పడిమాల నీకు పుల్లలు పెట్టి కిందేం నిప్పులు పెట్టి గొట్టం పెట్టేం ఓదడు ఎవడికి. అది నువ్వు తెచ్చుకున్న కష్టం. ఆయన విసర్జించటం వలన అది నీవు తెచ్చుకున్న బాధట. ఆలోచించండి, ఎక్కడికి వెళ్తారు మీరు? చస్తే కళ్ళు ముయ్యంగానే అబ్రహాము రొమ్ము రావాలి. ఏం రావాలి? నరకపు స్వరాలు వినపడినాయి అనుకోండి, పాతాళపు ఏడుపులు వినపడినాయి అనుకోండి, ఇక మీ చాప్టర్ క్లోజ్. ఎందుకంటే ఎప్పటికీ రావిక. ఆలోచించుకో. 5 రోజులు ఇంట్లో ఉంటేనే మనకేం అర్థం కాదు. కరోనా టైంలో ఎందరో ఇంట్లో ఉన్నాం, అప్పుడే మనకు పిచ్చెక్కిపోయింది. ఎప్పటికీ రాని ఆ లోకానికి వెళ్తే మీరు ఏమైపోతారు?
ఆలోచించండి ఒకసారి, అంత ఈజీ కాదు నరకం అనేది. రకరకాలుగా కొంతమంది నరకం అంటే ఏముందిలేండి నరకం అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. యేసు చనిపోవాల్సిన అవసరత ఉందని అంటే ఎంత గొప్ప నరకమైతే ఆయనే కుమారుణ్ణే పంపించి ఈయన్నే చంపేస్తాడు. ఈ కళ్ళు మీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన కోసం ఈ సృష్టిని చూసి ఈ దృష్టితో బైబిల్ని చదువుతామని ఇచ్చాడు. కానీ సంసోను దెలీలాగా పడిపోయాడు. దేవుడిచ్చిన ఈ కళ్ళతో బైబిల్ చదివి పరలోకానికి వెళ్లకుండా దేవుడిచ్చిన ఈ కళ్ళతో దెలీలాను చూసి వేశ్యగృహానికి వెళ్ళాడు. ఎవరు? సంసోను. మరి యేసుప్రభు కూడా చూపించింది అది. యేసుప్రభు వారు కొండెక్కిన తర్వాత ఏం చూపించిందట? లోకరాజ్యం. ఆయన పడ్డాడా? ఆయన పడ్డాడా? రాజు అయితే సర్వసుఖాలు ఉంటాయి, అదే వద్దనుకున్నాడు ఆయన. మరి ఈరోజు మీ పరిస్థితి ఏంటి? నరకానికి వెళ్ళిపోతారా? పరలోకంలో కిరీటాలు పొందుకుంటారా? దేవుడు మనకు స్వరాలను ఇచ్చింది దేనికి? ఆయన కోసం పాడటానికి, బూతులు మాట్లాడటానికి కాదు. నీకు స్వరాలు ఇచ్చింది, నీకు పెదాలు ఇచ్చింది, నీకు కళ్ళనిచ్చింది ఆయన కోసం ఆలోచిస్తావని, ఆయన కోసం బ్రతుకుతావని. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల పెరిగి పారేయమన్నాడు. ఎందుకంటే నరకానికి వెళ్ళిపోతావురా లేదంటే అని చెప్పాడు మహానుభావుడు. పరలోకంలో ప్రతిష్టత కోసం పోటీ పడతారా? నరకంలో ఓర్వదగిన ప్రాంతాల కోసం పోటీ పడతారా? మీకే వదిలేస్తాను. ఈ పాట వినండి. లైట్స్ ఆఫ్ చేయండి. లైట్స్ ఆఫ్ చేయండి. ఎవరిని చూస్తానికి మనకి కళ్ళు ఇచ్చాడు? ఈ కళ్ళతో మీరేం చేస్తున్నారు? ఎవరిని చూస్తానికి ఈ కళ్ళు ఇచ్చాడు, ఈ కళ్ళతో మీరేం చేస్తున్నారు? ఈ పెదాలతో మీరేం చేస్తున్నారు? ఈ స్వరాలతో మీరేం చేస్తున్నారు? పాపాల వైపు పరిగెడుతున్నారా? సంసోనులా దెలీలా వైపు పరిగెడుతున్నారా? యేసులా దృఢంగా నిలబడగలుగుతున్నారా? దేనికోసం మీ జీవితాన్ని ఖర్చు చేస్తున్నారు? వీలైతే ఆ లైట్ కూడా ఆఫ్ చేయండి, దానివల్ల కొద్ది కనపడట్లేదు ఇక్కడ. ఈ 2 లైట్లు కూడా ఆఫ్ చేయండి.
చూశారు కదండి. నువ్వు ఈ కన్నులనే ఉపయోగించుకొని పరలోకానికి వెళ్తావా, ఇదే కన్నులను ఉపయోగించుకొని నరకానికి పోతావో నీ ముందే పెట్టాడు దేవుడు. దేవుడు ఎవరిని నరకానికి పంపడు, నువ్వు కొని తెచ్చుకుంటే తప్ప. బల్బు ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా చీకటి అయిపోద్ది, దేవుడు లేనప్పుడు ఆటోమేటిక్గా అదే నరకం అయిపోద్ది. సుఖాలు సంతోషాలు ఆయన నుండి పుట్టినవి, ఆయన ద్వారా కలిగినవి. ఆయనని వద్దనుకుంటే అవి అక్కడ ఉండవు గనుకనే అది నువ్వు కొని తెచ్చుకున్న నరకంగా మారింది అనేది బైబిల్ చెప్తున్న బోధ. కాబట్టి దేవుడేదో పంపించేస్తాడు, దేవుడేదో మనందరినీ కోసేస్తాడు, ఇబ్బంది పెడతాడని ఏమీ లేదు. ఆయన అట్లా టార్చర్ చేసేవాడు కాదు. నీకు నువ్వు వెళ్ళబోయే ఆ లోకానికి ఎటు వెళ్తావో నీ కళ్ళ ముందే జీవ మార్గమును మరణ మార్గమును ఆయన నీ కళ్ళ ముందే ఉంచాడు. జీవ మార్గం వెళ్ళటానికి చాలా ఉచితం. నరక మార్గం వెళ్ళాలంటే పాపాలు చేస్తేనే వెళ్తావు. కనుక జైలు ఉంది మన కోసం కాదు. జైలు ఎవరి కోసం పెట్టాడు? ప్రభుత్వం. నీ కోసమా, ఖైదీల కోసం? జైలు ఉంది కదా అంటే నా కోసమేనా భయపడినట్టుగా ఉండిద్ది నరకాన్ని చూసి. జైలు పెట్టింది నీ కోసం కాదు, నేరస్తుల కోసం. అలానే నరకం పెట్టింది మన కోసం కాదు, పాపాత్ముల కోసం. నువ్వు పాపాత్ముడు అయితేనే వెళ్తావు, నువ్వు నేరస్తుడు అయితేనే ఎక్కడికి వెళ్తావు? జైలుకి వెళ్తావు, లేకపోతే ఇంట్లోనే ఉంటావు. అలానే నువ్వు పాపాత్ముడు అయితే నరకానికి వెళ్తావు, దేవుడి కోసం బ్రతికితే లోకానికి. కాబట్టి ఆలోచించుకోండి, ఏ లోకానికి వెళ్తారు? నేనటి దినాన పరలోకంలో ఉన్న మహిమల గురించి మాట్లాడుకున్నాం, ఈరోజు నరకంలో ఉన్న ఓర్వతగిన గతుల గురించి మాట్లాడుకున్నాం. ఈ పోటీ వైపా, ఆ పోటీ వైపా? చాయిస్ ఇస్ యువర్స్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్ ప్రే. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, నరకం కొని తెచ్చుకునే కష్టమే నాయన. యెహోవాని విసర్జించితివి కనుక నీకు నువ్వు బాధపరుచుకుంటువి అని చెప్తున్నాడు ప్రవక్త. నిజం తండ్రి, నిజం నాయన. ఆ పగడపు దిబ్బలకు ఉన్న రంగు, అందం వాటంతటా అవి పుట్టినవి కావు, నాచు ద్వారా కలిగినవి. నాచే వెళ్ళిపోతే రంగు ఎందుకుంటది? నాచే వెళ్ళిపోతే అందం ఎందుకుంటది? నాచు ద్వారా పుట్టినవి కనుక నాచు వెళ్ళిపోతే ఇవి వెళ్ళిపోతాయి. అలానే సుఖాలు సంతోషాలు మీ ద్వారా పుట్టినవి కనుక మీరు వెళ్ళిపోతే అవి వెళ్ళిపోతాయి. మీ అంతటా మీరు ఎప్పుడు వెళ్ళరు, మేము వద్దనుకుంటేనే వెళ్తారు, మేము విసర్జిస్తేనే వెళ్తారు. కాబట్టి నైనా నరకం బహు భయానకం, నరకం బహు భయంకరం. ఆ లోకానికి వెళ్తే సృష్టికర్తను ఎప్పటికీ చూడలేం. ఆదరణ లేని లోకం, ఓదార్పు లేని లోకం, సుఖం లేని లోకం, సంతోషం లేని లోకం, సమాధానం లేని లోకం, జాయ్ లేని లోకం, హ్యాపీ లేని లోకం, పీస్ లేని లోకం, పీస్లెస్ లైఫ్. బహుభయంకరం తండ్రి. దెయ్యమే భయపడుతుంది అని అంటే ఎంత భయానకమైతే భయపడుతుంది నాయన. దెయ్యమే నన్ను పంపించొద్దు, నన్ను పంపించొద్దు అని కాళ్ళ వేళ్ళపడి ఏడుకుంటుందంటే ఎంత దారుణంగా ఉంటుంది. మీరు లేకపోతే ఆ లోకం, మీరు లేకపోవటమే దారుణం, మీరు లేకపోవటమే దారుణం. అమ్మ ఒడిలో ఉంటే వెచ్చదనం కమ్మగా ఉంటుంది, అమ్మ ఒడిని కాదనుకొని వెళ్ళిపోతే అదే నరకంగా మారుతుంది. కాబట్టి నాయన, ఇక్కడ ఎవ్వరూ నరకాన్ని కొని తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే తండ్రి, పరలోకం ఉచితం కదా నాయన. మారు మనసు పొంది బాప్తీసం పొందుకొని మీకోసం బ్రతికి అంతం వరకు సహిస్తే పరలోకం ఉచితమే కదా నాయన. కాబట్టి ఉచితమైన పరలోకానికి వెళ్తారా, కష్టపడి కొని తెచ్చుకుని నరకానికి పోతారో ఆ వివేచన శక్తిని మీ బిడ్డలకైనా విడిచిపెడుతూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ, వేపల సింగారంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆ భయంకరమైన లోకానికి వెళ్ళకూడదని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ గొప్ప దైవజనులు నివాసం ఉంటున్నాడు. ఎలీషా వలే ఈ లోకానికి ఇక్కడికి వస్తూ ప్రతి ఆదివారం గడుపుతూ ఉన్నాడు. దైవజనులు చాలా గొప్పవారు, మా అందరిని పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి వారధులు. వాళ్ళను ఉపయోగించుకొని నిచ్చెనెక్కి పరలోకం వెళ్ళిపోవాలి. కాబట్టి తండ్రి, అలాంటి గొప్ప అవకాశం మీ కుమారుడు విజయరావణ గారి ద్వారా మీరు ఈ ప్రాంతానికి ఇవ్వటం, ఈ ప్రాంతం చేసుకున్న సుఖభోగ్యం. ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకుంటే మరి ఎక్కువైన దెబ్బలకి వారు పాత్రులు. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకొని జాగ్రత్తగా తమ జీవితాన్ని దిద్దుకొని, బ్రతుకు ఉన్నప్పుడే, ముక్కులో గాలి వెళ్తున్నప్పుడే, గుండె చప్పుడు కొట్టుకుంటున్నప్పుడే, కాళ్ళు కదులుతున్నప్పుడే, ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే మా జీవితాన్ని దిద్దుకొని కట్టుకునే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించమని యేసుప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము నాయన.
ఆమేన్. సంతోషం పిల్లలు. సరే.